సార్ పెట్టేది ఆశ్రమం. వేరే వాళ్ళమే సార్. మేము మెంబర్స్ సార్. శ్రీనివాస్ బాగా ఆశ్రమం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదం భగవంతుడితో పాటు వచ్చాయి. మనకు భగవంతుడి గురించి పూర్తిగా తెలపడం కేవలం వేదాలకు మాత్రమే సంభవం, ఇంకెవరికి సంభవం కాదు. వేదాలు భగవంతుడు పుట్టిన తర్వాత ఇక మిగతావన్నీ ప్రారంభమయ్యాయి. వారెవరు కూడా భగవంతుడిని చూడలేదు. భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్న జ్ఞానం అంతా కూడా వేదాలలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. జ్ఞానం ఉన్నదంతా కూడా వేదాలలోనే ఉంది, ఇంక మరి ఎక్కడా లేదు. మరి అటువంటప్పుడు వేదాలు నేర్చుకుంటే సరిపోతుంది, కానీ వేదాలు అర్థం చేసుకోవడం కష్టం. ఆ కష్టమైనటువంటి వేదాలని మనము పురాణాల రూపం లోపల, కావ్యాల రూపం లోపల, ఎంతో కొంత కథల రూపంలో తెలుసుకుంటూ ఎంతో కొంత అంటే 100 రూపాయల లోపల ఒక పైసా సంపాదించుకుంటున్నాం నాలెడ్జ్. అది కూడా పూర్తి స్థాయిలో మనము సంపాదించుకోలేకపోతున్నాం. ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాము అంటే ఆ ఉన్న దాంట్లో కూడా శ్రద్ధ లేకపోవడమే. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్పేసి భగవంతుడు అన్నప్పుడు శ్రద్ధ తప్ప మరి ఇంకే మార్గమూ లేదు. ఎందుకంటే మన సమయాన్ని మనము ఎలా సద్వినియోగం చేసుకుంటామనేది కేవలం మన పైననే ఉంది. రోజుకు అందరికీ ఉన్నవి 24 గంటలే. వాటిని మనము ఎలా మేనేజ్ చేసుకోగలుగుతాము, టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక రంగం లోపల మనం పైకి వస్తాము. అందులోపల వేదం నేర్చుకోవడం కొద్దిగా కష్టమైన పని. అందులో వేదాలలో ముందు ఉన్నవన్నీ మంత్రాలు. ఆ మంత్రాలను మనం సంహిత అంటారని, ఇది ఋగ్వేద సంహిత గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఋగ్వేద సంహిత లోపల ఉన్న మంత్రాలన్నీ కూడా ఓ ఇంద్రుడా నువ్వురా, ఓ అగ్ని నువ్వురా, ఓ వాయుదేవుడా నువ్వురా, మేము యజ్ఞం చేస్తున్నాము, మా యజ్ఞాన్ని సఫలీకృతం చేయు, మేము ఇస్తున్నటువంటి సోమరసాన్ని స్వీకరించు, నువ్వు మమ్మల్ని ఆనందంగా ఉంచు, ఎంతసేపు ఇవే ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే సంహితని జనాలు తప్పుగా అర్థం చేసుకోవడం మొదలెట్టారు. సంహిత అంటే కేవలము కోరికల కోసమే ఉన్నది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ తర్వాత వచ్చినటువంటి నోములు, వ్రతాలు, నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలా వచ్చినవే. కాకపోతే వాటి వెనక ఒక గూఢార్థం ఉంది. ఆ గూఢార్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాము. ఇన్ని రోజులకి వేదం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎంతమందికి శ్రద్ధ ఉంటుంది వేదం నేర్చుకోవడం, ఎంతమందికి సమయం ఉంటుంది వేదం నేర్చుకోవడానికి. కానీ ఒకవేళ వేదం నేర్పించకపోతే, సార్ ఆడవాళ్ళకి వేదం ఎందుకు నేర్పించలేదు సార్ కొంతమంది అడుగుతారు. సార్ బ్రాహ్మణులు ఎందుకు నేర్చుకున్నారు సార్ వేదం, మిగతా వాళ్ళందరూ ఎందుకు నేర్చుకోలేదు అంటే, వచ్చేసి కూర్చోండి, అందరూ కూర్చోండి, నేర్పిస్తా. అప్పుడు వస్తాయి ఆవులింతలు, అప్పుడు వస్తుంది ఇక నిద్ర. డాక్టర్లు నాకు ఫోన్ చేస్తున్నారు. మీ డాక్టర్లు అందరూ ఫోన్ చేసి, సార్ మీరు కానీ ఇట్లా ప్రవచనాలు పెడితే మేమంతా అవుట్ ఆఫ్ బిజినెస్ అయిపోతాం. ఎందుకంటే హ్యాపీగా పడుకుంటున్నారు. ఇంతకుముందు మా దగ్గరికి మందులకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మీ ప్రవచనాల టైంలో బాగా నిద్రపోతున్నారు వాళ్ళు. మా దగ్గర మందులు తీసుకుని నిద్రపోయేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మీరు ప్రవచనం చెప్తుంటేనే నిద్రపోతున్నారు. డే టైంలో కూడా నిద్ర కావాలి అనుకుంటే మీ ప్రవచనం రికార్డ్ అయినా పెట్టుకుంటున్నారు, లేకపోతే మీరు ప్రవచనం ఇస్తున్నట్టుగా ఊహించుకొని ఇప్పుడు శ్రీనివాస్ సార్ ప్రవచనం చెప్తాడు, అంతరాయ తిమిరోపశాంతయే అంటుంటేనే నిద్ర వచ్చి, అమ్మ ఎంత బాగుంది నిద్ర, అయిపోయింది, నిద్రలోకి వెళ్ళిపోతున్నారు సార్ అని చెప్పేసి మీ డాక్టర్లంతా కూడా నాకు ఫోన్ చేసి గొడవ చేస్తున్నారు. సో మరి ఈ వేదం ఎలా నేర్చుకుంటాం, మనం ఏం చేస్తే నేర్చుకుంటాం? కాబట్టి కేవలం శ్రద్ధ ఉండే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ మార్గంలోకి రావాలి అనుకునే వాళ్ళే తక్కువ ఉంటారు. మనం తెలుసుకున్నట్టుగా ప్రహ్లాదుడు ఏమన్నాడు, నా ఫ్రెండ్స్ అందరికి కూడా మోక్షం ఇవ్వమన్నాడు దేవుణ్ణి. దేవుడు జంబోజిట్టు తీసుకొని వచ్చాడు. నెక్స్ట్ డే 700 మంది 800 మంది తీసుకెళ్తాను, రండి అందరిని తీసుకురా, ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా, అందరికీ 1 షాట్లో మోక్షం ఇచ్చేస్తానని వచ్చారు. అందరూ వచ్చారు అనుకుంటాడు దేవుడు ఇక వస్తారని. ఈయన ముందు అంటే కొంత తెలుసు దేవుడికి, ప్రహ్లాదుడు మాత్రం అందరూ వస్తారనుకుంటాడు. తీరా చూస్తే నెక్స్ట్ డే నాడు ఎవ్వరు రారు. దేవుడు అంటాడు, ఏం పర్వాలేదులే, మనోళ్ళకి లేట్ కదా, లేట్గా రావడం అలవాటు కదా, ఈ లేట్గా వచ్చే వాళ్ళకి ఏముండదు, జ్ఞానం ఉండదు,
క్రమశిక్షణ అనేది జీవితంలో ఉండని వాళ్ళే లేట్ వస్తారు, వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఇవన్నీ ఉండవయ్యా, ప్రహ్లాద నువ్వేం బెంగపడకు అని చెప్పేసి ఆయన లేటుగా వచ్చే వాళ్ళని చాలాసేపు తిడతాడు. నేను తిట్టలేను కదా, సో దేవుడు అలా తిడుతూ ఉంటాడు అన్నమాట. లేటుగా వచ్చే వాళ్ళకి అసలు టైం సెన్స్ ఉండదు, జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు, వాళ్ళు ఎప్పటికీ పైకి రారు, ఇవన్నీ తిడతాడు దేవుడు. తిట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆయన అప్పుడు అంటాడు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిన తర్వాత ఎవ్వరు రారు, ప్రహ్లాదుడు ఒక్కడే ఉంటాడు. సరే అప్పుడు ప్రహ్లాదుని ఒక్కడిని తీసుకెళ్ళి, చూసావా ఇదంతా సులభం కాదయ్యా, ఇది రావాలి అంటే కేవలము దీనికి శ్రద్ధ ఉన్నవాడు మాత్రమే ఈ మార్గంలోకి రాగలుగుతాడు, ఎవరు పడితే ఇందులోకి రాలేరు అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. అటువంటి అమోఘమైనటువంటి వేదం, మన యొక్క హిందూ ధర్మము ఏదైతే, మన మహోన్నత సాంప్రదాయము, మన మహోన్నత వారసత్వాన్ని మనము గుర్తించగలుగుతామో, ఎవరో మ్యూట్లో పెట్టుకోలేదు, దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. ఆ వారసత్వ సంపదని మనం కాపాడుకోవాలి. అందులో ముఖ్యమైనటువంటిది వేదం. ఈ వేదాన్ని మనము చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఈరోజు మళ్ళీ కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటాము. ముందుగా మొదటి శాంతి మంత్రాన్ని ముందు తెలుసుకుందాం. ఓకేనా? శాంతి మంత్రంతో ప్రారంభించుకుందాం. హరి ఓం. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్వం త్వోషధీః మధునక్తముతోషసి మధుమత్ పార్థివగుం రజః మధుద్యౌః అస్తు నః పితా మధుమాన్నో వనస్పతిః మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్వంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. యజుర్వేదంలో ప్రకృతి శక్తుల గురించి ఆరాధించేటప్పుడు ప్రకృతితోటి మనం మమేకం అవ్వాలి అని ఎన్నోసార్లు తెలుసుకున్నాం. ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క శక్తి మొత్తము ప్రకృతి రూపంలో తెలుస్తుంది మనకు. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి కొద్దిగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తా. దేవుడు కనిపిస్తే ఈ ప్రకృతి అంటే, దేవుడు వ్యక్తమైతే మీకు కనిపించేదంతా దేవుడే. దేవుడు కనిపించకపోతే అవ్యక్త పరమాత్మ. మళ్ళొకసారి చెప్తాను. దేవుడు కనిపించట్లేదు, దేవుడు నిర్గుణాకారుడు, ఆయన అవ్యక్తం, అప్పటికింకా సృష్టి రాలేదు. దేవుడు సగుణాకారం, ఈ సృష్టి మొత్తం ఆయనే. కాబట్టి ఎక్కడ చూసినా కూడా భగవంతుడే ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టితోటి మనం ఏం చేయాలి? మనం మమేకం అవ్వాలి, సృష్టితోటి మనం కలవాలి. కలిసి ఓ సృష్టి, నేను ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను, విద్య అధ్యయనం కావచ్చు, యజ్ఞం కావచ్చు, ఇంకా ఏదైనా కూడా కావచ్చు. అటువంటి మంచి పని చేసేటటువంటి నాకు మధు అంటే తీయనైనటువంటి, ఋతాయతే, ఋత అంటే సత్యం అని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. సత్యం ఋతం అని చెప్పి తెలుసుకున్నాం. పారమార్థిక సత్యాన్ని ఋతం అంటారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఋతాయతే అంటే ఋతం కోసము ప్రయత్నించే మేము, వాతావరణము తీయగా రాని, తీయగా అంటే చల్లగా అని, చాలా ప్లెజెంట్ గాలి రావాలి నా మీద, చాలా అద్భుతంగా. మధుక్షరంతి సింధవః. సింధవః అంటే నదులు అవ్వచ్చు, సముద్రాలు అవ్వచ్చు, తర్వాత మన మామూలు లేక్స్ అవి ఇవి ఉంటాయి కదా, చిన్న చిన్న చెరువులు, వాగులు, జలపాతాలు, ఇవన్నీ ఏవైనా సరే సింధవః అనడంలో తప్పు లేదు. ఓకే. క్షరంతి ప్రవహించుగాక. ఎలా ప్రవహించాలి? తీయటి నీటితో ప్రవహించుగాక అంటే ప్రశాంతంగా ప్రవహించమని. తీయన అంటే నోట్లో టేస్ట్ చేసుకొని సార్ తీయగలేదు సార్ మీరు చెప్పింది అబద్ధం అట్లా ఉండదు. ఇది మధు అంటే చక్కగా ప్రశాంతంగా అని. ఇక్కడ మధువు అంటే తేనె అని మీనింగ్ కదా, ఆ మధువు అన్నమాట. తీయగా అలా వెళ్ళాలి అంటే ఏంటి? మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. నదులు చక్కటి తీయటి నీటితో ప్రవహించాలి. చెట్టు చేమలు పరిపుష్టిగా ఉండాలి. ఎక్కడ చూసినా కూడా ఈ చెట్లు చేమలు ఏవైతే ఉన్నాయో అవి తీయగా ఉండాలి. చెట్లు చేమలు తీయగా ఉన్నాయంటే అవి నోట్లో వేసుకొని తీయగా ఉన్నాయని కాకుండా
చాలా పుష్టిగా ఉండాలి, సస్యశ్యామలంగా అన్నీ కూడా ఉండాలి. ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి చక్కటి తీయదనాన్ని అందించునుగాక, అంటే చక్కటి పంటలను మనకు అందించునుగాక. భూమి నుంచి మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి. ఆ విటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు చక్కగా అందించుగాక. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి అంటే చెట్టు చేమలకు విటమిన్స్ మినరల్స్ ఇచ్చేటటువంటి చంద్రుడు, ఆయన తీయగా ఉండుగాక, అంటే ఆయన వెన్నెల మనకు ప్రశాంతత కలిగించునుగాక. నా తండ్రి అయిన ఆకాశం, మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, మన తల్లి భూమి అయితే తండ్రి ఆకాశము అని చెప్పేసి. నా తండ్రి అయినటువంటి ద్యౌ అంటే అంతరిక్షం. ఆ అంతరిక్షం లేదా ఆకాశం ఎవరైతే ఉన్నదో ఆకాశం తీయదనాన్ని వర్షించుగాక, అంటే ఆకాశం నుంచి చక్కటి వర్షము మనకు వస్తూ నిరంతరము కూడా మన పంటలను సస్యశ్యామలం చేస్తూ మనని ఆహ్లాదపరిచేలాగా ఉండాలి. ఆ వర్షం కూడా ఏదో విపరీతమైన వర్షం కురిసేసి అట్లా ఉండకూడదు. ఇక గావు అంటే ఇవి మన పశువులు ఎప్పుడూ కూడా ఎక్కువ పాలిచ్చుగాక, అంటే ఏంటంటే ఎక్కువగా పాలనివ్వాలి, అంటే ఏంటి, పిలవగానే వస్తాయి అవి ఇచ్చేసి చక్కటి పాలిస్తాయి. అంటే మనకు పాడి సంపద ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలి అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో చేస్తారనమాట. అందులో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నక్తం ఉషసి అంటారు. నక్తం చాలామంది అంటారు మేము ఉపవాసం ఉంటామండి. నక్తం అంటే రాత్రిపూట అని, ఉషసి అంటే పగలు అని చెప్పి. రాత్రి పగలు కూడా చాలా బ్యూటిఫుల్ ఇదన్నమాట. రాత్రి పగల కూడా మనం ప్రశాంతంగా ఉండాలి. సముద్రాలు మధురంగా ప్రవహించాలి. వాయువు తన ధర్మానికి అనుకూలంగా ఆహ్లాదంగా వీయాలి. శుభ్రమైనటువంటి దాన్ని మనకు అందించాలి. ప్రకృతిలో ఇవన్నీ కూడా ఏంటంటే వనస్పతి అంటే వృక్షాలని ఏవైతే మనకు మందులను ఇస్తాయో ఆ వృక్షాలు అవన్నీ కూడా మనకు చక్కగా ఇవ్వాలి. గావహ అంటే గోవులు, అవన్నీ కూడా ఎక్కువ పాలు ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ప్రకృతి లోపల భగవంతుడి యొక్క దివ్య తత్వాలు అని ఏవైతే తెలుసుకుంటున్నామో, అంటే ప్రకృతి లోపల భగవంతుడి యొక్క గొప్ప విషయాలన్నీ కూడా ప్రకటితం అవుతున్నాయి. ఇప్పుడు మనకు గాలి ఫ్రీగా ఎవరిచ్చారు? భూమి ఫ్రీగా ఎవరిచ్చారు? ఆకాశాన్ని ఫ్రీగా ఎవరిచ్చారు? నిప్పు లోపల మండే తత్వాన్ని ఎవరిచ్చారు? ఇవన్నీ ఎవరో కారణం లేకుండా ఇవ్వరు. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిద్దాం. కూల్గా ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మన శరీరంలో రక్తం ఉంది. ఆ రక్తం మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని శరీరం లోపల అది డైజెస్ట్ అయిన తర్వాత ఆ శక్తిని ఈ రక్తం ఏం చేస్తుంది? అన్ని చోట్లకు, మన శరీరంలో ప్రతి చోటికి పంపిస్తే శరీరంలో ఉన్నటువంటి అణువు దాన్ని సెల్ స్ట్రక్చర్ అంటారు కదా, సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అన్ని చోట్ల కూడా అది ప్రవహించునుగాక. మన శరీరం లోపల వోల్టేజ్ మెయింటైన్ అవుతుంది. బయట ఎలక్ట్రిసిటీని చూసి మనం ఎలక్ట్రిసిటీ అనుకుంటున్నాం, కానీ మన శరీరంలో ఒక ఎలక్ట్రిసిటీ ఉంది, మన శరీరంలో వోల్టేజ్ ఉంది. అందుకే మన శరీరాన్ని ట్రీట్ చేయడానికి, అంటే మన శరీరానికి చికిత్స కోసం 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో కెమికల్ అంటే మనం ఈ మందులు అవి ఇవి చూస్తూ ఉంటాం కదా, ఈ మందుల ద్వారా వచ్చేవి అవి ఇవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కెమికల్స్ అన్నమాట. ఆ కెమికల్స్ ద్వారా మన శరీరంలో రియాక్షన్ ఇచ్చేసి వాటి ద్వారా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా కూడా మనము దాన్ని సాల్వ్ చేసుకుని మన శరీరంలో అన్నీ కూడా ఒకే రకంగా ఉండడానికి మనము మెయింటైన్ చేస్తాం. అదేవిధంగా pH ఉంటుంది. pH మనకు అసిడిటీ ఎక్కువ ఉండకుండా, ఇటు బేసిక్ క్వాలిటీ ఎక్కువ ఉండకుండా, అంటే ఆమ్లము క్షారము 2 ఎక్కువకుండా సమానంగా మనము మెయింటైన్ చేయాలి. ఇది కూడా భగవంతుడు చూసుకుంటున్నాడు. చిన్నగా ఇక్కడ పొడిచింది మనకు గుచ్చుకోగానే నుంచి రక్తం వస్తుంది. ఇదంతా ఇంకా రక్తం బయటికి వచ్చేస్తుందా? గడ్డగడుతుంది. అంటే విటమిన్ కే ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు ఆ విటమిన్ కేని? శరీరంలో వ్యర్థాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి మన శరీరం నుంచి రకరకాల రూపాలలో, చెమట రూపం లోపల, విసర్జన అవయవాల ద్వారా మనకు అన్ని రూపాలుగా మన చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. తీసుకున్నటువంటి ఆహారం మంచిది మాత్రమే మన శరీరానికి పడుతుంది. చూడగలుగుతున్నాము. వీటి వెనక కొన్ని ఇంద్రియాలు ఎవరు క్రియేట్ చేశారు? ఇవన్నీ అంటే భగవంతుడి యొక్క దివ్య తత్వాలు మనకు ప్రతి చోట కనిపిస్తున్నాయి. అందులోపల మనకు మన శరీరాన్ని చూసుకుంటే ఇవన్నీ, మన శరీరాన్ని చూసుకోకర్లే, ఒకసారి ప్రకృతిని శక్తులను చూసుకుందాం. ప్రకృతి శక్తులను చూసి నేనేమన్నాను? ప్రకృతి శక్తులే భగవంతుడు. ఈ ప్రకృతి శక్తులకు అనుగుణంగా గనక మనం వెళ్ళినట్లయితే, ప్రకృతి శక్తులకు పేర్లు ఇవ్వకపోతే చాలా కష్టం. వాయువుని వాయుదేవుడు అని పిలవకపోతే మనకు అది అర్థమయ్యేది కాదు. ఏంటంటే నాకేదో తగులుతుంది బాగుంది అంటామా? అనము. వాయుదేవుడు తగులుతున్నాడు అంటాము. ఇందులోపల పెట్టగానే వంట అవుతుంది, దీన్ని ఏమంటారో తెలియదు అంటామా? అనం. అగ్నిదేవుడు అని. ఇలా మనం ఏం చేసామంటే ప్రకృతి శక్తులన్నిటికీ కూడా కొన్ని పేర్లు ఇచ్చుకున్నాం. ఆ పేర్లు ఇచ్చుకోవడం ద్వారా ఏమైంది? వాటిని మనం గుర్తించడం సులువైపోయింది. ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా బాహ్యంగా ప్రకటితమవుతున్నాయి. ఇవన్నీ మన శరీరంలోనే ఉన్నప్పటికీ కూడా బాహ్యంగా ప్రకటితమవుతున్నాయి. అంటే బయట ఏదైతే తత్వం ఉందో మన శరీరంలో కూడా అదే తత్వం ఉంది. భూమి ఆకాశాలు, పగలు రాత్రి ఇవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి.
అన్నీ మన శరీరంలోనే ఉన్నాయి. ఔషధులు ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఎన్నో రా మెటీరియల్స్ ఉన్నాయి. ఐరన్, మీ శరీరంలో ఐరన్ బాలేదండి, పొటాషియం బాలేదండి, మీరు అరటిపండు తినండి. కాల్షియం బాలేదండి, ఇంకోటేదో తినండి. మ్యాంగనీస్ బాలేదు, జింక్ బాలేదు, పోయి తీసుకున్నది పామిగ్రానైట్ తినండి. ఇలాగ మనకు రకరకాల వస్తువులు మన శరీరంలో, అన్ని ఔషధులు ఏవైతే భూమి లోపల దొరుకుతాయి అంటున్నామో అవన్నీ మన లోపల ఉన్నాయి. అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ మన శరీరంలో ఉన్నాయి. కాబట్టి ఏంటి, ఇవన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే ఏంటి, మంచిగా మడిగట్టుకొని ఉండాలా? కాదు. పవిత్రంగా ఉండాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. శుభ్రత కావచ్చు, శాంతి కావచ్చు, సంపత్తి కావచ్చు, పుష్టితనం అంటారు కదా, ఆ పుష్టితనం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండాలి. అంటే ప్రకృతిలో ఉన్న శక్తులు, మన లోపల ఉన్న శక్తులు మరేవి కాదు, అన్నీ కూడా ఒక్కటే. వాయువు, సముద్రాలు, ఔషధులు, రాత్రి పగలు, భూమి, గాలి, ఆకాశం, వృక్షాలు, సూర్యుడు, ఆవులు, పశు సంపద, ఏవైతే మనకు ఈ శ్లోకంలో నేర్చుకుంటున్నామో, మనము గ్రాడ్యువల్గా గొప్ప గొప్ప శ్లోకాలన్నీ నేర్చుకుంటున్నాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ శ్లోకం. ఇది నా మనసుకు చాలా హత్తుకున్నటువంటి శ్లోకం. ఎందుకంటే నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను ఏంటంటే, మనం ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్తూ ఉండాలి. ఎందుకంటే మన శరీరం ఏదైతే ఉందో బయట కూడా అదే ఉంది, ప్రపంచంలో అదే దేవుడు. మన శరీరమే దేవుడు, దేహమేరా దేవాలయం అంటారు. ఎందుకంటే మన శరీరంలోనే దేవుడు సృష్టించినటువంటి ప్రతి వస్తువు కూడా ఉంది. అది ఎంత చైతన్యంతో ఉంది అంటే మిరాకిల్స్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా రక్తం గడ్డగట్టడం. డాక్టర్లు ఏం చేస్తారు, మనకు నొప్పి తెలియకుండా చేస్తారు. కానీ శరీరము తనను తానే రిపేర్ చేసుకుంటుంది. ఇలా రిపేర్ చేసుకుంటుంది. ఒకటేమో ఫిజికల్, అంటే వ్యాయామాల ద్వారా. రెండోది కెమికల్, మందుల ద్వారా. మూడోది ఎలక్ట్రికల్, అంటే ఈ కొంతమంది ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే మన శరీరంలో కొంత వోల్టేజ్ని మెయింటైన్ చేస్తాయి. -94, ఇది నీకు ఇంత ఉండాలి, ఇది 30 ఉంది, 30 ఉంది అంటే నీ శరీరంలో క్యాన్సర్ ఉంది. అలా వోల్టేజ్ కూడా మేజర్ చేస్తారు, శరీరంలో మేజర్ చేస్తూ ఉంటారు. ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు మొత్తం ఈ నరాలు ఇవన్నీ ఎలా మేజర్ అవుతున్నాయి అని ఊరికే టైంపాస్ కాక చేయించుకున్నాను ఇప్పుడు చాలా ఏళ్ళ కింద. చూసుకుంటే వాళ్ళు ఇక్కడ కొద్దిగా కోసి ఇక్కడ కొన్ని ఎలక్ట్రోడ్స్ అవి ఇవి తగిలిస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడికి మేజర్ చేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి మేజర్ చేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇవన్నీ కూడా వాళ్ళు గణించగలుగుతారు, మేజర్ చేయగలుగుతారు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భగవంతుడి సృష్టిలోంచే వచ్చాయి. ఇవన్నీ సంపద కలిగి ఉండాలి. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి, ప్రకృతితోని ఐక్యంగా, ప్రకృతితోటి శాంతియుతంగా మనం సహజీవనం కావాలి. ఆ ప్రకృతితో శాంతి సహజీవనం చేసినప్పుడు మాత్రమే మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాము. కాబట్టి మనం ఏం కోరుకుంటున్నాం ఈ మంత్రం ద్వారా, ఈ సృష్టితోటి మైత్రి, ఈ సృష్టితోటి శాంతి, ఈ సృష్టితోటి సామరస్యత. సంస్కృతంలో సమరసత అంటారు. ఆ సామరస్యతను మనం కోరుకుంటున్నాం. దైవికమైనటువంటి ఈ శక్తులు మనకు అనుకూలంగా ఉండాలి. చాలా లోతైనటువంటి సందేశం. ప్రపంచమంతా కూడా మధురంగా, శుభ్రంగా అనిపించాలి అంటే ముందు మన అంతర్గత దృష్టి కూడా మధురంగా ఉండాలి. ఇంటర్నల్లీ ఆల్సో యు ఆర్ సపోజ్డ్ టు బి ప్యూర్. బయట మీరు పవిత్రతను చూడాలి అంటే ముందు మీరు లోపలగా ఉండాలి. అంటే మన హృదయం కనుక శుద్ధిగా ఉంటే, ప్రేమగా ఉండి, మనం ధర్మబద్ధమైనటువంటి జీవితం కనుక గడిపినట్లయితే వాతావరణము, ప్రకృతి, జీవరాశి అంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, ధర్మరాజు ఒకసారి చెడు చూద్దామని మొత్తం ప్రపంచమంతా తిరిగితే ఎక్కడ ఆయనకు చెడు కనిపించలేదు. తర్వాత ఏదో రోజు ఆయనకు కోపం వచ్చింది. కోపం రాగానే ప్రపంచంలో ఉన్న చెడంతా తనలోనే ఉంది అని చెప్పి. ఇదే కబీర్ దాస్ కూడా చెప్పాడు కదా, ప్రపంచంలో బురా దేఖ్నే మై చలా, నేను చెడు చూడడానికి వెళ్ళాను, ఎక్కడ నాకు చెడు దొరకలేదు. అయ్యో వినిపించట్లేదా? ఓకే, ఆవిడకి సడన్ గా పోయినట్టుంది. అమ్మ నాది వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి మీరు. నా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి వీలవుతుందేమో చూడండి. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి అంతా కూడా మనకు శాంతిని. అమ్మా మీరు మీ కెన్ సంబడి టెల్ హర్? ఆవిడ ఎవరి గొంతు వినిపిస్తుందా లేదా చూడండి. శారద గారు ఆవిడకి అడగండి ఎవరి గొంతు వినిపించట్లేదా అని. కరెక్టే, నాకు చెప్తే లాభం ఏంటి, ఆవిడకి తెలియాలి కదా అది. అది మీరు చెప్పేది కూడా ఆవిడకి వినిపిస్తుందో లేదో తెలియదు కదా. ఇప్పుడు ఆవిడకి ఒకళ్ళది వినిపిస్తే అందరూ వినిపించాలి. లేదు, షీ ఈస్ దేర్, శారద ఆల్రెడీ షీ ఈస్ దేర్. ఓకే, వాట్ ఎవర్. సో కాబట్టి ఏంటి, మనం ఒకసారి ఆలోచించాల్సింది. నేను చెప్పలే ఆవిడకి ఎవ్వరి మాటలు వినిపించట్లేదు. ఆవిడకి ఎవరైనా
ఎవరైనా ఆవిడని మ్యూట్ చేయండి కాస్త, నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం తెలుస్తుంది, ప్రపంచం అంతా కూడా మనకు శుభ్రంగా కనిపించాలి అంటే ముందు మనం శుభ్రంగా ఉండాలి, అంతర్గతంగా శుభ్రంగా ఉండాలి. ఈ మంత్రాన్ని ఈ ఒక్కదాని గురించే ఇవాళంతా తెలుసుకోవాలేమో అన్నంత గొప్ప తత్వం ఉంది లోపల. ఏమంటున్నాడు, ప్రపంచమంతా మధురంగా శుభ్రంగా కనిపించాలి అంటే మన అంతర్గత దృష్టి కూడా మధురంగా. మధురంగా అంటే తీయగానా లేక మంచిగానా? ఎవరైనా చెప్పండి. మంచిగా అంటే మనం ఇంటర్నల్లీ బాహ్యాభ్యంతర శుచి అంటారు కదా, అభ్యంతరంగా మనకు చాలా అద్భుతంగా ఉండాలి. అభ్యంతరం అంటే లోపల, అభి ప్లస్ అంతరము, అభ్యంతరము, అందులోపల శుభ్రంగా ఉండాలి. ఎప్పుడైతే మనం జీవరాశిని అంతా కూడా ప్రేమిస్తామో, జీవరాశిని అంతా కూడా శాంతిగా చూడగలుగుతామో, అప్పుడు మనకు ప్రపంచం అంతా కూడా ఆనందంగా కనిపిస్తుంది. ధర్మరాజు ఎప్పుడైతే తన లోపల కష్టాన్ని, బాధల్ని చూడగలిగాడు, వచ్చినప్పుడు ప్రపంచం అంతా బాధలు ఉన్నాయనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అది నిజంగా ఉందా లేదా అని వెతికినప్పుడు ఎక్కడా ఉండదు. అది ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి ఎవరి వాయువు అంటే ఎవరు? ఈ వాయువు చల్లగా వీయాలి, వాత అన్నాడు. వాతావరణం అంటాం కదా, వాత అంటే వాయువు. వాయువు మధురంగా అంటే ఏమిటి? నువ్వు పీల్చుకున్నటువంటి వాయువు ఏదైతే ఉందో అది సరిగా పీల్చుకో, సరైనటువంటి ప్రాణాయామం చెయ్యి అని. సముద్రాలు, నదులు మధురంగా ప్రవహించాలి అంటే తీయగా ప్రవహించాలని కాదు. మన లోపల భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి అలా ఇలా 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 కొట్టుకోకూడదు. మా అందరికీ తెలుసు మనం 7 సముద్రాలు దాటాలి అని చెప్పి. ఆ 7 సముద్రాలు అంటే ఏమిటి? అరే నువ్వు వైకుంఠానికి చేరుకోరా అంటాం. వైకుంఠంలో ఉన్నది పాల సముద్రం. పాల సముద్రంలో అలలు ఉండవు, నిశ్చలంగా ఉంటుంది. మనం ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఇది లవణ సముద్రం. ఈ లవణ సముద్రం ఎప్పుడూ కూడా అలజడి అలజడి అలజడి, ఆలోచనలు ఆలోచనలు ఆలోచనలు. మనం ఆలోచనలలో మాత్రమే బతుకుతూ ఉంటాం, ఇలా ఊగిపోతూ ఉంటాం. ఇలా అలజడులతో కొట్టుకుంటున్న మనము వైకుంఠానికి చేరుకోవాలి అంటే అలలు లేని నిశ్చల తత్వానికి చేరుకోవాలి. మనసును నిగ్రహించుకోవడమే యోగ. వృత్తి నిరోధ, అది మర్చిపోయినది. సో అది అవన్నీ కూడా మనము ఆ వృత్తులన్నీ నిరోధిస్తేనే మనకు యోగం అది. కాబట్టి ఈ మనోవృత్తులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇలా కదిలిపోతున్నవి మనకు పాల సముద్రంకి వెళ్ళాలి అంటే ఏంటి? మీరు వైకుంఠంకి వెళ్ళరు. వైకుంఠం అంటే విష్ణుమూర్తి పడుకొని పాల సముద్రంలో అలా కాదు. అంటే బాబు నువ్వు ఈ ఆలోచనలలోంచి ఆలోచనలు లేనటువంటి స్థితికి వెళ్ళు. శ్రీనివాస్ రోజు చెప్తున్నాడు కదా అంటున్నాడు అన్నమాట దేవుడు. కాబట్టి అలా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటే నీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సముద్రాలు ప్రవహించడం అంటే ఏమిటి? నీ లోపల ప్రశాంతమైనటువంటి భావాలు మాత్రమే రావాలి. ఔషధులు, రాత్రి పగలు, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా నీ శరీరాన్ని చెప్తున్నాయి. ఇవన్నీ నీకు దైవ అనుగ్రహం ద్వారా వచ్చాయి. కాబట్టి ఏంటంటే దీన్నంతా కూడా భగవంతుడి యొక్క భావంతో నింపాలి. భగవంతుడి యొక్క భావం అంటే రాముడా సార్, కృష్ణుడా సార్, లేకపోతే అమ్మవారి లోపల కొత్తగా ప్రత్యంగిరా అని వచ్చింది సార్, చాలామంది ఫాలో అవుతున్నారు. లేకపోతే ఒక పని చేస్తాను సార్, ఫలానా వాళ్ళు నాకేదో మంత్రం ఇస్తున్నారు, కుండలిని శక్తి ముట్టుకుంటే శక్తిపాతం జరిగిపోతుందా? అలా ఆయన టైంకి 100 మందికి ఇస్తాడు. ఇలా వెనకాల ముట్టుకుంటాడు, ఆ వెన్నెముక దగ్గర ఆడవాళ్ళని ముట్టుకుంటాడు, మగవాళ్ళని కూడా ముట్టుకుంటాడు. మగవాళ్ళతో ముట్టిస్తాడు, తను మాత్రం ఆడవాళ్ళందరికీ తనే ముట్టుకున్న వెన్నెముక చివరి ఇలా ముట్టుకుంటే వాళ్ళకి శక్తిపాతం కలుగుతుంది. డబ్బులు తీసుకుంటాడు, ముట్టుకుంటాడు, 2 అడ్వాంటేజ్లు వాడికి. అలా చేసి మళ్ళీ ఈ ఊర్లో చేశాడు కదా, ఇంకో ఊరికి వెళ్తాడు, అక్కడ కూడా నేను శక్తిపాతం క్రియేట్ చేస్తానంటాడు. నువ్వేం చేయక్కర్లే, అలా కూర్చుంటే చాలు, కూర్చుంటే శక్తిపాతం వచ్చేస్తుంది. ఎంత దుర్మార్గము. అన్నీ కూర్చుంటే వచ్చేస్తే బాగానే ఉంది కదా. కాదు, బాహ్య ప్రపంచానికి, అంతరంగా ఉన్నటువంటి ప్రపంచానికి మధ్య ఒక ఐక్యత కావాలి నీకు. నువ్వు ప్రపంచాన్ని మధురంగా చూడాలి అనుకుంటే ముందు నీ శరీరం మధురంగా ఉందా లేదా, నీ మనసు మధురంగా ఉంది లేదా, ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అది భక్తి మార్గం ద్వారా వస్తుంది. భక్తి అంటే ప్రేమ. ధ్యాన మార్గం ద్వారా వస్తుంది, నిశ్చలత ద్వారా. ధర్మ మార్గం ద్వారా సాధ్యమవుతుంది. ధర్మ మార్గం మనకేం చేస్తుందంటే కష్టములని తట్టుకునేటటువంటి శక్తినిస్తుంది. అత్యద్భుతమైనటువంటిది. మన దృష్టి ఎలాంటిదో సృష్టి అలాంటిది. యథా దృష్టి తదా సృష్టి. మన దృష్టి ఎలాంటిదో సృష్టి అట్లాంటిది. ఇది వేదం చెప్పేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతము, చాలా గొప్ప సిద్ధాంతము. వాయువు తన ధర్మానుసారంగా వీస్తోంది. కాబట్టి ధ్యానం చేసే సమయం లోపల మన శ్వాసను మనం గమనించడం అనేటటువంటిది ఫస్ట్ స్టెప్. ధ్యానం లోపల మన శరీరాన్ని, మన శ్వాసను ఈ ప్రకృతితోటి కనుక మనం సమన్వయం చేసుకున్నట్లయితే బాహ్య ప్రపంచం అంతా మనలోకే వస్తుంది. ధ్యానం మనకు మనసు లోపల శక్తిని కలగజేస్తుంది. ఈ మంత్రం మనకు ప్రకృతి లోపల ప్రతి అంశాన్ని శుభ్రంగా ఉండాలి. ప్రేమ, మైత్రి, ఐక్యత, సమరసత ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నాం ఇవన్నీ కావాలి. అన్నిటి లోపల, సృష్టి లోపల ఉన్నటువంటి ప్రతి స్వీట్నెస్ని నువ్వు చూడు, అదే భక్తి.
జాతి, భాష, ధర్మము, జీవరాశులు ఇవన్నిటికంటే కూడా గొప్పది మైత్రి. ఆ మైత్రి కావాలి. జీవన తత్వం గురించి కూడా తెలియజేస్తుంది. ఇది ఏం తెలియజేస్తుంది? జీవన తత్వం గురించి ధర్మం, సహజీవనం చేయాలి, నువ్వు సామరస్యతగా ఉండాలి, ప్రకృతితోని పోరాడద్దు. నేను ప్రకృతికి ఎగెనిస్ట్గా వెళ్తాను అంటే గాలికి ఎగెనిస్ట్గా వెళ్ళగలమా మనం? కాబట్టి ప్రకృతితో పోరాడద్దు. ఇవన్నీ మన కోసమే ఉన్నాయి. భగవంతుడు ఇచ్చినవి ఇవన్నీ ప్రకృతి శక్తులన్నీ కూడా మన కోసమే. ఎవరి కోసమే ఇవ్వలేదు దేవుడు. మన కోసమే. ఎంజాయ్ చేసుకోరా, విచ్చలవిడిగా ఎంజాయ్ చేసుకొని ఇచ్చాడు. మనం దాన్ని సరిగా ఎంజాయ్ చేసుకోవాలి. కాబట్టి మన జీవితం కనుక మధురంగా సన్మార్గంలో అంటే మంచి మార్గంలో కనుక ఉన్నట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా శాంతిమయంగా, దైవీమయంగా, ప్రతి చోట కూడా దేవుడు మనకు కనిపిస్తాడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి నేను ఒక మంచి పని ప్రారంభించే ముందు అయితే అధ్యయనం కావచ్చు, లేకపోతే యజ్ఞం కావచ్చు, లేకపోతే చదువుకోవడం కావచ్చు, లేకపోతే ఒక ప్రవచనం వినడం కావచ్చు, లేకపోతే ఒక దేశ సేవ కావచ్చు, లేకపోతే చిన్న సేవా కార్యక్రమం కావచ్చు. సార్ ఇవన్నీ చెప్పారు, మాకు సెల్ ఫోన్లో మాట్లాడడం అలవాటు ఉంది, దానికి ఏం చేయమంటారు? సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఈ మంత్రం చదువుకోమంటారా? సెల్ ఫోన్ మాట్లాడాలి కదా, రోజు 4-5 గంటలు సెల్ ఫోన్ టైం పడుతుంది సార్, ఏమన్నా చెప్పండి. మీరు 5 నిమిషాలు వారానికి చెప్పారు కానీ అసలు అయితే లేదు. మాకు సెల్ ఫోన్లోనే 4-5 గంటలు పోతుంది. ఏం చేయమంటారు? ఏడ టైం ఉంటుంది సార్ ప్రవచనాలు వినడానికి? ఏం మాట్లాడతారు మీరు? అప్పుడు మీరు ప్రకృతితో సామరస్యత ఎలా వస్తుంది, ఎలా ఏర్పడుతుంది? ప్రకృతితో సామరస్యత కావాలి అంటే బయట ప్రపంచం నీకు ఏం చూపిస్తుందో అది నేర్చుకో. సృష్టి ధర్మము ఎప్పుడు కూడా మారడం లేదు. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఆ ధర్మం మారుతుందా? భూమి తిరుగుతోంది. ఒక్కరోజు మనలాగా బద్ధకం పడితే ఏమైపోతుంది? సూర్యుడు బద్ధకం పడితే ఏమవుతుంది? భూమి బద్ధకం పడితే ఏమవుతుంది? వాయువు ఆగిపోతే ఏమవుతుంది? భూమిలోంచి పంటలు రాకపోతే ఏమవుతుంది? అగ్ని తన వేడిని చూపించకపోతే ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. భగవంతుణ్ణి డు నాట్ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. అర్థం చేసుకోవాలి భగవంతుడి శక్తులు. వాటికి మనం ఒబీడియంట్గా ఉంటూ మన శరీరంలో ఉన్నవే అక్కడ ఉన్నాయి. కాబట్టి సహజీవనం చేద్దాము. నువ్వు నేను ఒకటే. పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ 3 ఒకటే. అందరూ కలిసి వెళ్తున్నారు వాళ్ళు. అదేవిధంగా మనం కూడా ఈ ప్రకృతి శక్తులతో కలిసి వెళ్ళాలి అనేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి మంత్రం ఇది. హరి ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్వంతోషధీః మధునక్తం ఉతోషసి మధుమత్పార్థివగం రజః మధుద్యౌః అస్తు నః పితా మధుమాన్నో వనస్పతిః మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇవాళ శాంతి మంత్రం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వేదం లోపల 4వ సూక్తం తెలుసుకునే ముందు ఏమైనా ప్రశ్నలు ఉన్నా, ఏమైనా ఎలా అనిపించిందో చెప్తే దాన్ని బట్టి మనము, మీ ప్రశ్నలను బట్టి మనము వేదంలో 4వ సూక్తంలోకి వెళ్ళిపోదాం. అయితే గొంతు వినిపించట్లేదు. డౌట్స్ ఏం లేవు సార్. ఓకే, వండర్ఫుల్. సో కాబట్టి మనని మనము శుభ్రపరచుకోవాలి, మనము ప్రశాంత జీవనాన్ని అలవాటు చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం అన్నమాట. ఇక మళ్ళీ మనం వచ్చేసాము, మళ్ళీ వేదంలోకి వచ్చాము. ఋగ్వేదం లోపల ఋగ్వేద సంహితలోకి వచ్చాము. ఈ ఋగ్వేద సంహిత లోపల మళ్ళీ మనము 4వ సూక్తంలోకి వచ్చాము. ఎవరు రాశారు ఈ 4వ సూక్తము? ఇది కూడా ఆయనే. ఇవన్నీ మొత్తం ఒక మండలానికి దాదాపుగా ఒకే ఋషి ఉంటాడు. విశ్వామిత్రుడు కొడుకైనటువంటి వైశ్వామిత్ర మధుశ్చంద్రుడు. ఈ మొత్తం ఇందులో 10 శ్లోకాలు ఉన్నాయి, అంటే 10 మంత్రాలు ఉన్నాయన్నమాట. ఈ 10 మంత్రాలు కూడా ఇంద్రుడినే ఉద్దేశించి గాయత్రి ఛందస్సు లోపల రాసినవి. సో వేదంలో ఎక్కువగా ఉపయోగించినది ఏది అంటే గాయత్రి ఛందస్సు. మన వేదవ్యాసుడు ఉపయోగించిన వాటి లోపల అనుష్టుప్, త్రిష్టుప్ ఛందస్సులు ఎక్కువ వస్తాయి. కానీ వేదాలలో ఉన్నటువంటివన్నీ కూడా ఛందస్సు గాయత్రిదే ఎక్కువ వాడతారు. మధుశ్చంద్ర వైశ్వామిత్రుడు, విశ్వామిత్రుని యొక్క కుమారుడు, ఇంద్రుణ్ణి ఉద్దేశించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసుకుందాం. హరి ఓం
సురూపకృత్నూతయే సుధుఘామివ గోదుహే జుహుమసిద్య విద్యవి ఉపనః సవనా గహి సోమస్య సోమపాః పిబ గోదా ఇద్రేవతో మదః అథాతే అస్తమానాం విద్యామ సుమతీనాం మానో అతిక్ష ఆగహి పరేహి స్తుత ఇంద్రం పృచ్ఛావి పశ్చితం పరేహి స్తుతమింద్రం పృచ్ఛావి పశ్చితం యస్తే సఖిభ్య ఆవరం ఉత బ్రువంతు నో నిదో నిరన్యతశ్చిదారత దధానా ఇంద్ర ఇద్దువః ఉతనః సుభగా అరిర్వో చేయుర్దస్మః కృష్ణయః ఉతనః సుభగారిర్వో చేయుర్దస్మ కృష్ణయః శ్యామేదింద్రస్య శర్మణి ఏమాశుమాశవే భరయజ్ఞశ్రియం నృమాదనం పతయన్మందయత్సఖం అస్య పిత్వా శతక్రతో ఘనో వృత్రాణామభవః ప్రావో వాజేషు వాజినం తం త్వా వాజేషు వాజినం వాజయామః శతక్రతో ధనానామింద్రసాతయే యోరాయోవ నిర్మహాన్ సురపారః సున్వతః సఖా తస్మాద్ ఇంద్రాయ గాయత యోరాయోవ నిర్మహా సుపారః సున్వతః సఖా తస్మా ఇంద్రాయ గాయత. ఈ విధంగా 10 శ్లోకాలలో కూడా పూర్తిగా ఇంద్రుడి గురించే తెలియజేశాడు. అంటే ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాం? ముందు అగ్ని గురించి తెలుసుకున్నాము, తర్వాత ప్రకృతి శక్తులు గురించి తెలుసుకున్నాము, అశ్విని దేవతల గురించి తెలుసుకున్నాము, మిత్ర వరుణుల గురించి తెలుసుకున్నాము, ధర్మ మార్గంలో వెళ్ళాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది? మనకు ఇంద్రుణ్ణి పిలవాలి. ఇందులోపల ఉన్నవంతా కూడా ముందు డైరెక్ట్ మీనింగ్ ఒకసారి కనుక మనము చూసుకున్నట్టయితే ఇందులో కూడా మామూలుగా ఎప్పుడు వీళ్ళు పిలుస్తున్నట్టుగానే ఎవరైతే గోపాల బాలకుడు ఎవరైతే ఉంటాడో వాడు గోవుని పిలవగానే ఆ గోవు దబదబా వచ్చేస్తుంది. అప్పుడు వీడు పాలు పితికేస్తాడు. అంటే గోవు పిలవగానే రాకపోవడం ఉండదు. గోపాలుని చూడగానే దానికి ఆనందం వేస్తుంది. గోపాలుడు అంటే శ్రీకృష్ణుడు కాదు, ఎవరైనా కూడా దాన్ని పాలించేవాడు ఎవరైనా కూడా వాడవచ్చు. అతని దగ్గరికి వెంటనే చేరుతుంది. అలాగే ఇంద్రుడు కూడా చక్కటి రూపం కలిగిన వాడు. మనం పిలవగానే కూడా మన దగ్గరికి వచ్చేటటువంటి వాడు. సత్కర్మలను ఆచరించేటటువంటి ఆ ఇంద్రుణ్ణి మేము ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా అతన్ని ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని రక్షించు 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 అని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాము. ఓ ఇంద్ర, మా అందరికీ తెలుసు నీకు సోమరసం అంటే చాలా ఇష్టం. మేము నీ వద్ద మంచి బుద్ధులు నేర్చుకుంటాము, నీకు సోమరసాన్ని కల్పిస్తాం. నువ్వు మాకు దూరంగా వెళ్ళకు, నువ్వు సోమపానం చేయి. నువ్వు ఆనందించావంటే మాకు సకల సంపదలు లభిస్తాయి. ఇంద్రుడు, నువ్వెవరివి? మామూలు వ్యక్తివి కాదు, నువ్వు విద్వాంసుడివి, మేధావివి, హింసారహితుడవి, హింస చెయ్యవు నువ్వు. కాబట్టి మా కార్యములన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించాలి. మేము మిమ్మల్ని స్తుతించాడా లేదా? కావాలంటే వెళ్ళి ఇంద్రుడిని అడుగు. మేము సరిగా ఆయనను స్తుతి చేశామా లేదా? ఇంద్రుడిని అడుగు. ఆయనకు తెలుసు మేము ఎంత బాగా స్తుతించామో ఆయనని. కాబట్టి యజ్ఞం చేయించేటటువంటి హోత ఎవరైతే ఉంటాడో ఆయన ఆయన ఎవరు అనేది యజమానికి తెలియదు. ఎవరు చేస్తున్నారు ఎవరు నలుగురు లోపల. అందువల్ల నా పని గురించి ఆయన అడుగు. ఒక బ్రాహ్మణుడు మన ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? బ్రాహ్మణుడు ఎలాంటి మీరు బాధ చదివారా అంటే, ఫలితాలు చూస్తారు కదా మీరు, అద్భుతమైన ఫలితాలు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతాయి, పెళ్లి కాని వాళ్ళకి ఇంకో 4 పెళ్ళిళ్ళు అవుతాయి. సో ఇలాగ చెప్తుంటాడు కదా ఇంటికి వచ్చిన వాళ్ళు. అలాగే చెప్తున్నాడు, ఇంద్రుడిని అడుగు మేము ఎలా స్తుతించామో. మేము చాలా బాగా స్తుతించాము. ఎందుకంటే మా లోపల భక్తి శ్రద్ధలు చాలా ఉన్నాయి. భక్తి శ్రద్ధలు ఉండడం వల్ల మేము ఇంద్రుడిని బాగా స్తుతించగలుగుతున్నాం. ఇంద్రుణ్ణి నిందించే వాళ్ళు కూడా ఉన్నారు, అటువంటి వాళ్ళు నిలవరు. ఇంద్రుడిని కూడా నిందించే వాళ్ళు ఉన్నారు. ఇంద్రుడి ద్వారా శక్తులన్నీ స్వీకరించినటువంటి చాలామంది ఇంద్రుడిని నిందిస్తున్నారు. వారందరూ ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి, మా ఇంద్రుడికి దూరంగా వెళ్ళిపోండి. ఇందా, నువ్వు నీ శత్రువులను సంహరించేటటువంటి వాడివి. నీ దయ వల్ల మా శత్రువులను కూడా సంహరించు. మాకు కూడా శత్రువులు లేకుండా చెయ్యి. మేము ప్రశాంతంగా ఉండేలాగా చెయ్యి ఓ దేవుడా. యజ్ఞము సంపూర్ణమవుతోంది, మాకు చాలా ఆనందంగా ఉంది. మా కర్మలు చేయించే ఓ యజమాని, ఇదిగో ఈ సోమం నీవు తీసుకో. ఓ ఇంద్రుడా, నీకు సోమాన్ని మేము అందిస్తాము, దగ్గరికి రా. నువ్వు యుద్ధం లోపల గెలుస్తూ ఉంటావు, నీకు హవిస్సులు అందిస్తున్నాం, నువ్వు మాకు సంపదలు అందించు. నువ్వు వృత్రాసురుణ్ణి చంపావు,
అతన్ని చంపడం ద్వారా అప్పటి వరకు కూడా నదులన్నీ కూడా అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు నదులన్నింటినీ నువ్వు ప్రవహించకుండా ఆపాడా ఇంద్రుడు, వృత్రాసురుడు. వాటన్నింటినీ ఇప్పుడు నువ్వు తొలగించడం ద్వారా నదులన్నింటినీ కూడా విడుదల చేశావు. అటువంటి మహానుభావుడవు నువ్వు. నువ్వు మా సంపదలకు రక్షకుడవి. నీకు గుణాలు ఎక్కువ ఉన్నాయి. మాతో సత్కర్మలు చేయించు. మా అందరి లోపల స్నేహభావాన్ని పెంచు. అటువంటి ఇంద్రుణ్ణి నేను స్మరిస్తాను. ఏంటి అసలు ఇందు లోపల ఏంటి? ఇవన్నీ కూడా ఏంటంటే ఎంతసేపు కూడా ఇంద్రుడా నువ్వు మమ్మల్ని శత్రువుల నుంచి రక్షించు, మేము పిలవగానే నువ్వు కూడా మా కష్టాల నుంచి మమ్మల్ని కాపాడు, నేను మిమ్మల్ని బాగా స్తుతిస్తున్నామో లేదో ఒకసారి కనుక్కో, మేము నీకు హవిస్సులు అనేటటువంటి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాము, మా దుఃఖాలని పోగొట్టు, మా లోపల అందరి లోపల కూడా మైత్రినిచ్చు, నిన్ను మేము నిరంతరము స్తుతిస్తూ ఉంటాము. ఏంటిది? ముందు 3 శ్లోకాలలో ఇంత డీటెయిల్గా భగవంతుని కోరికలు కోరుకున్నట్టుగా మనకు కనిపించదు. ఇందులోపల ప్రతిఫలం, ప్రతి మంత్రం లోపల కూడా మేము ఇది చేస్తాము, నువ్వు శత్రు సంహారుడవు, మాకు శత్రువులను సంహరించు, నీకు సోమం ఇస్తాము, మాకు సంపదలనివ్వు. ఇలాగ మీరు చూసుకున్నట్టయితే ప్రాబబ్లీ ప్రతి మంత్రానికి ఒకసారి కోరికలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి నారాయణీయంకి వెళ్దాం. నారాయణీయం లోపల ఆయన ఏమన్నాడు? భగవంతుడా ఇవన్నీ చేసిన నీకు నా రోగం తగ్గించడం పెద్ద కష్టమా ప్రతి దశకంలో? సో ఏమవుతుందంటే వేదాన్ని అనుసరించే మన గ్రంథాలన్నీ కూడా రాశారు, వేదాలను అనుసరించే రాశారు. అయితే వాటి వెనక వేరే అర్థం ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే దాని అర్థాన్ని ఎలా ఉందో అలా తీసేసుకుంటే దానికి ఏమీ అర్థం కాదు. ఈ శ్లోకంలో మనం ఇంకొక కొత్త విషయం ఏం తెలుసుకున్నాము? ఫస్ట్ టైము వేదాలు అంతకుముందు తెలియని వాళ్ళు, ఇంద్రుడి గురించి అంతకుముందు తెలియని వాళ్ళకి ఒక కొత్త విషయం తెలిసింది. ఏంటంటే ఇంద్రుడికి కూడా శత్రువులు ఉన్నారు. శత్రువులను గెలవాలి అంటే నువ్వు యుద్ధాలు చేయాలి. నీకు సంపదలు రావాలి అంటే శత్రువులను జయించినట్లయితే నువ్వు సంపదని సంపాదించుకోగలవు. దానికి ఇంద్రుడు నీకు కావలసినటువంటి శక్తిని ఇస్తాడు. నీకు ఒకసారి నమ్మకం కలగదు, నేను దేవుణ్ణి పిలిస్తే దేవుడు పలుకుతాడా లేదా అని చెప్పేసి. కాబట్టి చెప్తున్నావు, నేను చాలా అద్భుతంగా చూస్తున్నాను. నీ దగ్గర నుంచి ఒక వ్యాలిడేషన్ సర్టిఫికేట్ ఒకటి కావాలి, ధ్రువపత్రం. ఏంటంటే నేను బాగా చేశానా లేదా, కావాలంటే ఇంద్రుడిని అడుగు. నేను బాగా చెప్పానా లేదా, బాగా స్తోత్రం చేశానా లేదా, ఇంద్రుడిని అడుగు. ఇది ఈ సూక్తం యొక్క పూర్తి వివరణ. మరి ఇందు లోపల అసలు ఆధ్యాత్మికంగా ఏం తెలుసుకోవచ్చు మనం అంటే, ఇది కేవలం కోరికల కోసం చేసిందేనా? చాలామంది ఏమంటారు, మీరు అసలు సూక్తంలో చదవకండి, 11,000 సూక్తాలు ఉన్నాయి. ఇప్పటికి మనం ఒక్క అనువాకం కంప్లీట్ చేసుకున్నాం, సుమారు 40 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ ఇంకో 50 శ్లోకాలు అవుతాయి. అనువాకం అంటే సుమారుగా ఒక కొన్ని శ్లోకాల యొక్క కలయికను అనువాకం అంటారు. సో అయితే ఇప్పుడు ఏమైంది ఇందులోపల, మన అర్థం ఏంటి? కేవలం కోరికల కోసమే మనం భగవంతుని పూజించాలా అంటే, డైరెక్ట్ మీనింగ్ తీసుకున్నప్పుడు అలాగ అనిపించడం అనేది సహజం. కాకపోతే అది కాదు. ఇంద్రుడు అనేవాడు పరబ్రహ్మ స్వరూపము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంద్రుడికి, అగ్నిదేవుడికి మాత్రమే ఎక్కువ సూక్తాలు ఉన్నాయి ఇందులోపల అనే విషయం మనకు తెలుస్తుంది. వేదం అనేటటువంటిది ఏమనుకుంటున్నారు? ఇక మీరు ఏది చదవకపోయినా సరే వేదంలో ఉన్న శక్తి అమోఘం. ఎందుకంటే వేదం ఒక్కటే దేవుడి గురించి, వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవిత అని వేదం ఒక్కటి మాత్రమే ఆయన గురించి తెలియగలరు. వేదం ఎవరి గురించి చెప్పిందో ఆ మహానుభావుడి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మరి అలాంటప్పుడు నన్ను కోరికలు కోరుకోని ఉంటుంది అని చెప్పి అనుకోగలమా? కాదు. మన లోపల ఉన్నటువంటి దివ్య బలాన్ని, అంటే ధైర్యం కావచ్చు, శక్తి కావచ్చు, వివేకం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ నా లోపల ఉన్న దైవత్వాన్ని నేను ఇంద్రుడి రూపంలో చూస్తున్నాను. ఓ ఇంద్ర, దానికి కావలసినటువంటి నా మనస్సుని సిద్ధంగా చెయ్యి, నా మనస్సుని సిద్ధంగా చెయ్యి. వినడం లేదు మాట. శ్రీనివాస్ గారు చెప్పిన ప్రవచనము అరగంట సేపు వినడానికి మాకు రోజు మొత్తం టైం దొరకడం లేదు. ఏం చేయమంటావు? రోజు మొత్తం కూర్చుంటున్నాం, అరగంట టైం దొరకడం లేదు మాకు. ఆయన ముందు రోజు చెప్పింది జాగ్రత్తగా వింటున్నాం, ఈరోజు మాకు ఒక ½ అన్ అవర్ కూడా టైం దొరకట్లేదు అది వినడానికి. ఏం చేద్దాం? కాబట్టి నా లోపల వివేకం, నా లోపల ధైర్యం, నా లోపల శక్తి ఇవన్నీ ప్రబోధించు, నా మనస్సుని సిద్ధంగా చెయ్యాలి. సోమపానం అంటే మనం ఏమనుకుంటాము? కొంతమంది అమృతం అనుకుంటారు, కొంతమంది సోమం అనేటటువంటి మూలికల ద్వారా తయారు చేసింది అనుకుంటారు, కొంతమంది ఏంటంటే చంద్రుడు శుక్లపక్షం లోపల కలెక్ట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అమృతాన్ని కలెక్ట్ చేసి ఆ అమృతం యొక్క ప్రభావం వల్ల వెన్నెలను బాగా కురిపిస్తాడు అని ఒక మాట. ఇలా చిన్న ముక్కలాగా ఉంటాడు. ఫస్ట్ డే ఇంత, సెకండ్ డే ఇంత, ఇలా అమృతాన్ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్తాడనమాట. అలాగా. సో ఏంటంటే భౌతికంగా ఏ పదార్థము కాదు, ఆనందతత్వము, సచ్చిదానంద స్వరూపము. సోమతత్వము అంటే సచ్చిదానంద స్వరూపము.
నువ్వు వృత్రాసురుణ్ణి చంపావు, శత్రువులను చంపావు. శత్రువులు ఎక్కడో లేరు, అరిషడ్ వర్గాలు మనలోనే ఉన్నారు. మనలోన అజ్ఞానాన్ని చంపుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నింటినీ కూడా నువ్వు జయించాలి. వృత్రాసురుణ్ణి సంహారం చేశావు. అందరికంటే కూడా గొప్ప శత్రువులు నా లోపల ఉన్నారు. తండ్రి, బయట ఉన్నటువంటి శత్రువులన్నింటినీ నేను పోగొట్టాను అంటావు, కానీ నీ మనసులో ఉన్నటువంటి శత్రువుని పోగొట్టుకోలేకపోయావు అని చెప్పేసి ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నకి ఉపదేశం చేస్తాడు, గుర్తు తెస్తాడు. నీ లోపల శత్రువులు, అంతరంగంగా ఉన్నటువంటి శత్రువులను జయించడం అనేటటువంటిది ముఖ్యము. ఓ ఇంద్ర, నువ్వు ఇవన్నీ పోగొట్టడానికి సహాయకుడవి, నువ్వే మాకు సహాయకుడవి, నీవే మా ఆత్మశక్తిని ప్రేరేపించగలవు, మేము తప్పులు చేయకుండా మమ్మల్ని కాపాడగలవు, నువ్వు సహాయకుడవు. ఇదంతా కూడా ఏమిటి అంటే, ఈ సూక్తం మొత్తము ఏవైతే 10 మంత్రాలు ఉన్నాయో ఇవి అజ్ఞానానికి విజ్ఞానానికి మధ్య పోరాటం, చీకటి వెలుగులకు మధ్య పోరాటం, తెలివితేటలకు తెలివి తక్కువతనానికి పోరాటం, మన లోపల ఉన్న తమస్సుకి వెలుతురుకు ఉన్నటువంటి పోరాటం, సత్యానికి అసత్యానికి మధ్య ఉన్నటువంటి పోరాటం, జీవితానికి మృత్యువుకు ఉన్నటువంటి పోరాటము ఇందులోపల మనకు కనిపిస్తోంది. మన శాశ్వత తత్వాన్ని తెలియజేయాలి అంటే సోమరసము, ఆనందమయ తత్వము గురించి తెలుసుకోవాలి. అది కావాలి అంటే నేను మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి. ఇంద్రుడి రూపంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మను నా శరీరంలో పరిశుభ్రంగా చేయమని నేను కోరుకుంటున్నాను. నాకు వివేకము, ధైర్యము, శక్తి, సాహసాలు అన్నీ కూడా కావాలి. అవన్నీ కావాలంటే ముందు నా మనస్సు సిద్ధంగా ఉండాలి. నా మనస్సులో శత్రువులు ఉన్నారు, అరిషడ్ వర్గాలు, వారిని నేను జయించాలి. జయించినప్పుడు నేను సోమపానాన్ని స్వీకరిస్తాను. ఆ సోమపానం అంటే పవిత్రత, సత్యము, ఆనందము, ప్రశాంతతత్వము. అటువంటి ఇంద్ర, నువ్వు మాకు ఇవన్నీ కూడా నువ్వు ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేయు. నువ్వు యు ఆర్ ఏ ప్రమోటర్. నువ్వు ఇవన్నీ కూడా, ఇది నీ సహాయం ఉంటే ఇవన్నీ మేము తొందరగా అందుకోగలుగుతాం. నువ్వు ప్రమోటర్వి, నీ వల్ల మాకు ఇవన్నీ కూడా చాలా తొందరగా అందుకోగలుగుతాము. మా అజ్ఞానాన్ని పోగొట్టుకో అంటే ఏం చెప్తున్నాడు? ఈ ఇంద్ర సూక్తం అనేది ఇది మొట్టమొదటగా ఇంద్రుడికి ఇచ్చింది. అంతకుముందు ఇంద్రుడిది చిన్న చిన్న రిఫరెన్స్లు వచ్చినప్పటికీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంద్ర సూక్తం. ఇంద్రుడిది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సూక్తాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఏమంటాడు? ఇంద్రుడి రూపంలో ఉన్నట్టు పరబ్రహ్మ అంటే నా ఆత్మశక్తిని, నా ఇంద్రియ శక్తిని నేను గుర్తించాలి. అది వెలుతురు ప్రసాదింపజేసి మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది, వృత్రాసురుడిని పోగొడుతుంది. వృత్రాసురుడు అనేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే, మనలోని కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను పోగొట్టుకోవాలి అంటే ఇంద్రతత్వం నాకు తెలియాలి. ధ్యానము, జ్ఞానము, భక్తి, ఇవన్నీ మనం ఏవైతే చెప్పుకున్నామో ఇందాక శాంతి మంత్రంలో, అవే మనకు మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. వీటి ద్వారా ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి విజయాన్ని కూడా మనము సాధించగలుగుతాము. సత్యస్వరూపము, స్వరూపం అన్నాడు. అందుకోసమే మొట్టమొదటి శ్లోకంలోనే మీరు చూసినట్లయితే స్వరూప కృత్నమూతయే సుదుగామివ గోదుహే అను అంటే స్వరూపం అంటే సత్యస్వరూపము. మూతయే అంటే ఉత్తమమైనటువంటి గొప్ప మార్గానికి నువ్వు దారి తీసుకెళ్ళి. ఇక్కడ ఏమిటి గొప్ప మార్గానికి దారి తీసుకెళ్ళి ఇంద్రుడా అంటే ఏమిటా గొప్ప మార్గము? స్వరూపము, సత్యరూపము అంటే నా యొక్క అసలు స్వరూపానికి తీసుకెళ్ళు అనేది కనుక కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. లేకుండా మనం ఏమనుకుంటాము, ఆవుని ఆ గోపాలుడు పిలవగానే ఆవు పరిగెత్తుకుంటూ వచ్చింది అని అంతవరకు తెలుసుకున్నాం. కానీ ఇక్కడ స్వరూపం అంటే సత్యమైనటువంటి రూపాన్ని తెలుసుకోవాలి. మన అంతర్యామిని ప్రతిరోజు మనం ధ్యానిస్తే ఆత్మజ్ఞానం అనేటటువంటి పాలు మనకు వస్తాయి. అర్జునుడు పాలు తాగుతున్నాడు, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని పాలలాగా స్వీకరించాడు. అదేవిధంగా మనం కూడా ఆత్మ జ్ఞానాన్ని స్వీకరించవలసినటువంటి అవసరం ఉంది భగవంతుడి దగ్గర. బ్రహ్మానందమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో, అది ఆనందతత్వం ఏదైతే ఉందో, అది 2వ శ్లోకం లోపల తెలియజేశారు. 3వ శ్లోకం లోపల ఏం చెప్తున్నాడు? ఓ పరబ్రహ్మ, నువ్వు నాకు మంచి బుద్ధిని అందజేయు. మంచి బుద్ధిని ఎందుకు అందజేయాలి? నీ బుద్ధి సరిగ్గా ఉంటే, క్లెన్సింగ్ ఆఫ్ యువర్ మైండ్ జరిగితే తప్ప, చిత్తశుద్ధి జరిగితే తప్ప మంచిని స్వీకరించలేవు. సార్ మీరు రోజు మళ్ళీ చిత్తశుద్ధి చెప్తున్నారు ఏంటి సార్? మాకున్న టైమే తక్కువ, అలా 4-5 గంటలు మాకు ఫోన్లలోనే అయిపోతుంది. మీరు మళ్ళా ఇవన్నీ చెప్తే ఇక ఏదో వింటున్నాం మీ ప్రవచనం, ఓకే, మీకు సంతోషం కదా. నాకేం సంతోషం, నాకేం లాభం? మీరు 1 అరగంట వింటే ఎంత, వినకపోతే ఎంత? ఆ మంచి బుద్ధి ప్రసాదించమని ఏదైతే అడుగుతున్నామో ఆ మంచి బుద్ధి ఏంటి? మనకు వివేక వైరాగ్యాలను అందించాలి, జ్ఞానాన్ని అందించాలి, భక్తిని అందించాలి, ధ్యానం అందించాలి. ఇవన్నీ చేసుకోవడానికి సమయం కావాలి. రోజు మొత్తము కూడా ఈ దేహంతో ఏర్పడిన బంధాలు, వీటన్నిటి కోసం ఎంతైతే అశాశ్వతమైనటువంటి వాసి కోసం అంత సమయం పెట్టిన తర్వాత నీ కోసం నువ్వు చేసుకోవడానికి ఓపిక ఎక్కడిది? ఇప్పుడు మా అమ్మని, అమ్మ ఈ ధ్యానం చెయ్యమ్మా, ఆ ధ్యానం చెయ్యమ్మా అంటే చెయ్యదు తెలుసా? ఎందుకంటే అమ్మకు శక్తి లేదు.
చేసుకోలేనా? నేను చేసుకోలేనంటాను. దానికి కారణం ఏంటి అంటే పరమాత్మ సాక్షాత్కారం చెయ్యాలి అంటే సమయం ఉన్నప్పుడే చెయ్యాలి. తర్వాత శరీరంలో శక్తి పోయిన తర్వాత చెయ్యలేము. మళ్ళా చెప్తున్నా, శరీరంలో శక్తి ఉన్నప్పుడేమో ఈ కబుర్లు పిచ్చిగా భోజనాలు పెట్టడం, అందరికీ ఇంట్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేయడం. ఎవరెవరి ఇంట్లో భోజనాలు చేస్తున్నారో గుర్తుంచుకోండి. వాళ్ళ పాపాలన్నీ మీరు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమేమి వండారో, ఎలాంటి పరిస్థితుల్లో వండారో, స్నానం చేసి వంట చేశారో, స్నానం చేయకుండానే వంట చేశారో, అప్పుడప్పుడు ఎంగిలి కూడా చేసి తింటారు. దేవుడికి అర్పించారో లేదో తెలియదు. వాళ్ళు సంపాదించిన డబ్బు న్యాయంగా ఆర్జించారో లేదో. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో తినకండి. ఎవరిని పడితే వాడిని వాడుకోవాలని ప్రయత్నం చేయకండి. తత్వమసి అనేటటువంటి భావన మనం గుర్తుంచుకోవాలి. మన లోపల మనమే ఆ భగవంతుడి స్వరూపం అయ్యాము అంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలి. ఎవరైతే లోపల ఉన్నటువంటి తత్వాన్ని చూడాలనుకుంటారో వారికి ఇందాక బుద్ధిని కనుక శుద్ధం చేసుకున్న తర్వాత ఏదైతే వస్తుందో ఆ బుద్ధిని క్లీన్ చేసామంటే ఎంతో శక్తిని మనం తీసుకోగలుగుతాం. ఆ శక్తి ద్వారా మనం అంతర్గతంగా చూసుకునే శక్తి వస్తుంది. అంతర్గతంగా చూసుకోవడం అంటూ మొదలెట్టిన తర్వాత ఇక వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. ఒకసారి ఈ ఆనందాన్ని రుచి చూసిన తర్వాత మళ్ళీ బాహ్య ఆనందాలు రుచి చూడడానికి రాదు. కాబట్టి మన అజ్ఞానం, మన లోపలే వజ్రం ఉంది. మన శత్రువు వృత్రాసురుడు కాదు. ఈ కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలనే అరిషట్ వర్గాలు, షట్ వర్గాలు. అరి అంటే శత్రువు, షట్ 6 వర్గాలు, గ్రూప్స్. కాబట్టి నీ అజ్ఞానం, నువ్వే ఇంద్రుడవి, నీ లోపలే వజ్రాయుధం ఉంది. నీ శత్రువుని నువ్వు సంహరించు. అప్పుడు నువ్వేం తీసుకోగలుగుతావో తెలుసో, ధ్యానము, జ్ఞానము, వివేకము, వైరాగ్యము అనేటటువంటి సోమరసాన్ని తాగుతావు. అర్థం ఏంటంటే నువ్వు ఆనందాన్ని కావాలి అంటే ఏమిటి? ఆనందం కావాలి అంటే ఆ ఆనందానికి సంబంధించినటువంటి పనులు నువ్వు చేస్తే ఆనందాన్ని స్వీకరించగలుగుతావు. జ్ఞానము, వైరాగ్యము నీకు కావాలి. ఆత్మబలం కావాలి, సత్యాన్వేషణ కావాలి, జ్ఞానవృద్ధి, ఇవన్నీ కావాలంటే ముందు విశ్వాసం కావాలి. కాబట్టి మానసిక శాంతి, ప్రశాంతత, ధైర్యము, ఎదగడము, పరిణతి, వీటన్నింటికి కావలసినటువంటి ఒక శాస్త్రీయ విధానం మనకు ఇందులోపల చెప్పారు. ఏమిటా శాస్త్రీయ విధానము? ముందుగా నువ్వు ధ్యానం ద్వారా, వీటి ద్వారా నిన్ను నువ్వు పవిత్రం చేసుకో. ఎప్పుడైతే పవిత్రం అవుతుందో నీ మనస్సు, శరీరము, అప్పుడు నీకు ప్రకృతి శక్తులన్నీ నీ లోపల వస్తాయి. వచ్చిన తర్వాత నీ లోపల పరిణతి పెరిగి ఆనందాన్ని, సోమరసాన్ని నువ్వు స్వీకరించగలుగుతావు. నీ లోపలే ఆ శక్తి ఉంది. ఆ వజ్రాయుధం నీ లోపలే ఉంది. ఆ వజ్రాయుధం ద్వారా, నీ యొక్క మనోశక్తి ద్వారా, నీ సంకల్ప శక్తి ద్వారా నీ లోపల ఉన్నటువంటి శత్రువులందరినీ నాశనం చెయ్యి. బద్ధకం అలా కూర్చోవాలనిపిస్తుంది. వద్దు. నిన్న శ్రీనివాస్ గారు చెప్పారు, బద్ధకం ఆపే. ఎవరో ఫోన్ చేశారు, చూసి ఒకసారి వద్దు మాట్లాడద్దు, కట్. లేదా ఫోన్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకోండి. అప్పుడు మీకు ఎంత టైం ఉంటుంది తెలుసా? రోజు మొత్తం, సార్ మీరు తక్కువ ప్రవచనాలు చెప్తున్నారు సార్, రోజుకు ఒక 4-5 ప్రవచనాలు చెప్తే బాగుంటుందని అందరూ అడుగుతారు నన్ను. ముందు ఏంటంటే ఈ పిచ్చివాగుడు, పిచ్చి మాటలతోటి ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాం మనం. మీరు గుర్తుంచుకోండి, నేను అంటుంటే అస్సలు బాధపడకండి. మీరు ఆలోచించండి. అనవసరమైన వాటి కోసం ఎంతైతే సమయం పెంచుకుంటుంటామో అవసరమైన వాటి కోసం అంత సమయం తగ్గిపోతుంది. అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేసుకున్నాము. కథ తెలుసుకుందామా? లేకపోతే ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, తర్వాత కథ గురించి తెలుసుకుందాం. ఉన్నారా అందరూ? వేకప్ వేకప్. లేసే ఉన్నాం సార్. అంటే ఇంద్రియాల లౌల్యానికి లొంగకుండా ఉండాలంటే ఫస్ట్ ఇంద్రుడిని ప్రార్థించాలి మనం. ఇంద్రుడు అంటే ఎవరు? మనలో ఉన్నటువంటి శక్తి, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి, సంకల్ప శక్తి గట్టిగా ఉండాలి అంటున్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మన అందరిలో చైతన్య రూపంలో ఉన్నాడు అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడు? ప్రకృతి శక్తులలో మనం ఏదైతే కోరుకుంటున్నామో, నువ్వే ఆత్మశక్తే నీ ఇంద్రుడు. ఇంద్రుడు ఎవరో కాదు, నీ ఆత్మశక్తే. తద్వారా నువ్వేం చేస్తున్నావు? నీ సంకల్ప శక్తి అనేటటువంటి వజ్రాయుధం ద్వారా నీలో ఉన్న అంధకారాన్ని అంతా పోగొట్టుకుంటున్నావు, అజ్ఞానాన్ని అంతా పోగొట్టుకుంటున్నావు. ఎప్పుడైతే నీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటావో అప్పుడు నువ్వు ఆనంద స్వరూపుడుగా మారుతావు. ఓన్లీ 3 స్టెప్స్. జై శ్రీకృష్ణ. చెప్పారు కదా, అంటే సోమరసం అంటే సచ్చిదానంద స్వరూపం. అది మనం స్వీకరించగలుగుతాం. ఎప్పుడు? మనని మనము క్లెన్జింగ్ చేసుకున్నప్పుడు, మనని మనము శుభ్రపరచుకున్నప్పుడు. మనని మనం ఎలా శుభ్రపరచుకోవాలి? ఇప్పుడు నిన్న భజగోవిందం తెలుసుకున్నాం కదా. మొదటి 2 శ్లోకాలు
వచ్చే వారం ఏం చేస్తామంటే ఆ 2 శ్లోకాల యొక్క ప్రాక్టికల్ డిస్కషన్ పెట్టుకుంటాం మనం. పెట్టుకొని ఎలా సాధన చేయాలి. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటే లాభం ఏముంది? సార్ మేము ఆత్మస్వరూపులను తెలిసిపోయింది సార్ అంటే ఇక అసలు జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు కదా. అది కాదు మనకు కావాల్సింది. సాధన ఎలా చేయాలి, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, నేను దీన్ని ఆచరణలో ఎలా పెట్టగలుగుతాను. ఏమన్నా మనం భగవద్గీతలో తెలుసుకున్నప్పుడు ముందు కర్మ సరిగా చేసి మనము కర్మ ద్వారా, కర్మ సన్యాసం ద్వారా, కర్మయోగం ద్వారా, వీటన్నిటి ద్వారా ముందు మనస్సుని ఉన్నటువంటి చెడు అంతా క్లీన్ చేసేసుకుంటాం. అప్పుడు కొత్త విషయాలు రాయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన సంకల్పం, నేను ఈ రోజు నుంచి తప్పు పనులు చెయ్యను, ఈ రోజు నుంచి నేను తప్పు పనులు చెయ్యను అనేటటువంటి భావన మనలో కలగాలి. అందరితో పాటు వెళ్ళిపోతున్నా, నాదేముంది, తినాలి పడుకోవాలి, నో, అది తప్పు. తిండి తినద్దు, ఏముంది, అవసరం వస్తే తిండి తినద్దు, ఏమైపోతుంది ఒక పూట తినకపోతే. సో అట్లా ఉండాలి. అంతేగాని నాకు భోజనము, నాకు తర్వాత నాకు ఇంట్లోపల చుట్టాలు వచ్చారు, వాళ్ళతో కబుర్లు చెప్పాలి, వీళ్ళతో అనవసరమైన విషయాలకు మనం ఎంతైతే సమయాన్ని కేటాయిస్తున్నామో అదంతా తగ్గించుకుంటూ వస్తే మన లోపల ఆత్మసంతృప్తి తెలియకుండానే పెరుగుతుంది. నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఇక్కడ దృక్ ఉన్నాడు, చుట్టుపక్కలన్నీ దృశ్యాలు ఉన్నాయి. వీఆర్ లివింగ్ ఇన్ దీస్ మెమొరీస్. ఈ దృశ్యాలలో మనం బతుకుతున్నాం. ఈ దృశ్యం కనుక బాగాలేకపోతే ఏడుస్తున్నాం, ఈ దృశ్యం కనుక బాగుంటే నవ్వుతున్నాం, ఈ దృశ్యం కనుక బాగాలేకపోతే ఏడుస్తున్నాం, ఈ దృశ్యం కనుక బాగుంటే నవ్వుతున్నాం. ఇవన్నీ కట్ చేసేయండి. కట్ చేయాలంటే ఇది గట్టిగా ఉండాలి. ఇదేంటి, ఇది సంకల్ప శక్తి, ఇది ఇంద్రుడు. ఓ ఇంద్రుడా, నా లోపల సంకల్ప శక్తి గట్టిగా ఉంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి నా శత్రువులు ఏవైతే అజ్ఞాన రూపంలో, వృత్రాసురుడి రూపంలో ఉన్నాయో అవన్నీ పోగొట్టుకుంటాను. పోగొట్టుకుంటే అప్పుడేమవుతుంది, ఐ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు లుక్ ఇన్ సైడ్. నా లోపల నేను చూసుకోవడానికి అవకాశం వస్తుంది. నా లోపల ఏంటంటే మైక్రోస్కోప్ పెట్టి చూస్తామా, లేదు. మనస్సుకి బయటపడలేమి, లేకపోతే లోపల ప్రశాంతంగా ఉంటుంది. ఇది నేను ఇంతకుముందు మీకు ఉదాహరణ ద్వారా చాలాసార్లు తెలియజేశాను. బయట నేను బోల్డ్ పనులు చేస్తున్నాను, ఇల్లుని పరిశుభ్రం పెట్టుకోవడం మానేశాను. బయట బోల్డ్ పనులు చేస్తున్నాను, ఇంట్లో పరిశుభ్రం పెట్టుకోవడం, ఇంట్లో ఉన్నాయి పనులు ఉన్నాయి, నాకు తెలుసు, అన్నీ తెలుసు, ఇవన్నీ క్లియర్ చేయాలని. ఓ రోజు ఏమైందంటే బయట పని సడన్గా క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవగానప్పుడు నేను ఏం చేస్తాను, సరే ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది కదా అని ఇల్లంతా శుభ్రపరచుకుంటాను. రెండో రోజు ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయింది, నిన్న పెండింగ్ ఉన్నవన్నీ ఇవాళ చేస్తాను. మూడో రోజు కూడా ఇదైంది, అన్ని క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తాము, కొత్తగా ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయగలం, పాత వస్తువులు ఏవి పడేయగలం, ఏవి కొత్త వస్తువులు తీసుకురాగలం. ఇలా కొన్నాళ్ళు అసలు ఆ ప్రోగ్రామే క్యాన్సిల్ అయిపోయింది. కరోనా వచ్చింది, నువ్వు అసలు బయటికి వెళ్ళే అవకాశమే లేదు, ఇంట్లోనే ఉండాలి 2 ఏళ్ళు. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పాత పుస్తకాలు, పాత వస్తువులు ఇవన్నీ ఉంటే చదువుకోవడానికి అవకాశం వస్తుంది. అప్పుడు ఇంటర్నల్గా నువ్వు ఎదుగుతావు. ఎప్పుడైతే బయట ప్రపంచానికి దూరం అవుతావో అప్పుడు మాత్రమే ఎదిగేటటువంటి అవకాశం ఉంది. జై శ్రీకృష్ణ. మనస్సు శుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి కావాలి సార్. అంతఃకరణ శుద్ధి కావాలి కదా. అంతఃకరణం అంటేనే మనస్సు. అంతఃకరణం అంటేనే మనస్సు. మనస్సు యొక్క ఇంకొక పేరు అంతఃకరణం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని ఏవైతే చెప్తామో అదే అంతఃకరణం. జై శ్రీకృష్ణ. అది శుద్ధి కావాలంటే నేను చెప్తున్నా కదా, మీరు బయట చూడడం ఆపేయాలి. నేను అంతకు మించి నేను ఇంకేం చేయలేను. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా, కథ చెప్పుకుందామా, లేకపోతే కథ వచ్చేవారని చెప్పుకుందామా? 10 అయింది కదా. చెప్పండి సార్, 10 నిమిషాలు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మ్యామ్. సార్ మీరు ఆ శాంతి మంత్రం దేంట్లోంచి చెప్పారు సార్? నాకు యజుర్వేదంలో వస్తుంది అది. యజుర్వేదం అంటే ఏ ఉపనిషత్తులో వస్తుంది? యజుర్వేదం అంటే ఏ ఉపనిషత్తులు వస్తాయి? మీకు ఒక షార్ట్ కట్ నేను ఇంతకుముందు చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? షార్ట్ కట్ 10 ఉపనిషత్తులలో ఎలా గుర్తుంచుకోవాలో ఒకసారి షార్ట్ కట్ చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సరే చెప్తాను, వినండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. మిమ్మల్ని వెయిట్ చేయిస్తూ పోతే బట్టి కొట్టకుండా ఒక షార్ట్ కట్ పెట్టాను. నేను షార్ట్ కట్ చెప్పాను ఇంతకు ముందు, ఎవరికి జ్ఞాపకం ఉందా లేదా? ఏ వేదంలోంచి ఏ ఉపనిషత్తు వచ్చింది అని చెప్పుకోవడానికి. సరే ఇప్పుడు వదిలేసేయండి మీరు, నేను చెప్తాను. ముందు ఫస్ట్ అథర్వణ వేదం నుంచి వద్దాం. అథర్వణ వేదం అంటే ఏంది? లౌకిక విషయాలు, సమాజంలో జరుగుతున్నటువంటివి, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇవి మనకు ఎవరు నేర్పిస్తారు? పిఎం మోడీ గారు నేర్పిస్తారు. పిఎం మోడీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ. ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండ్యూకోపనిషత్తు,
ఏవి చెప్తారు ఆయన? ఇవి చెప్తారు. ఏవి మన ఇది అథర్వణ వేదం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ కేసెస్ ఉంటాయి. చాలామందికి కేసెస్ ఎట్లా ఉంటాయి? పాటల్లాగా వినిపించాలి, మనం ప్రశాంతంగా వినిపించాలి. వినిపించాలి అంటే ఏంటి? మనకు పాటల కేసెస్ ఉంటాయి కదా, సిడి కేసులు అవి ఇవి. ఇవి పాటలు. పాటలు అంటే సామవేదం. కేసెస్ అంటే కేసి, కేనోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు. ఈ రెండు కూడా మన సిడి కేసులు ఉంటాయి కదా, సిడి కేసులు, క్యాసెట్ కేసులు. అలా కేసు అని గుర్తుంచుకుంటే కేసి, కేన చాందోగ్యోపనిషత్తులు పాటలు. సిడీలు అంటే పాటలు వస్తాయి కదా, కాబట్టి కేన చాందోగ్యోపనిషత్తులు మీకు పాటల్లో వస్తాయి. ఓకేనా? ఇక ఋగ్వేదం. ఋగ్వేదం తెలుసుకోవాలి అంటే ఐక్యూ చాలు ఉండాలి, తెలివితేటలు చాలు ఉండాలి. అందుకోసమే మనం ఋగ్వేదం నేర్చుకుంటున్నాము. దీన్ని ఐకే అని చెప్పి నేర్చుకుంటాం. ఐకే, ఐతరేయ కౌశితకి, ఐతరేయ కౌశితకి. దీంతో మనకు ఋగ్వేదం వచ్చింది. ఋగ్వేదంలో ఐతరేయ కౌశితకి వచ్చింది. అథర్వణ వేదం ఏమో ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రైమ్ మినిస్టర్ మోడీ, పిఎంఎం, ప్రశ్న ముండక, మాండ్యోకోపనిషత్తులు వచ్చాయి. తర్వాత సిడి కేసులు, పాటలు ఏవైతే సామవేదం ఉందో అదేమో మనకు కేన చాందోగ్యోపనిషత్తు అని చెప్పి తెలుసుకున్నాము. 3 + 2 5, పైన 2 7. ఇంకా మిగిలినవి 3 ఉపనిషత్తులు. ఆ 3 ఉపనిషత్తులు యజుర్వేదంలో వస్తాయి. అవేమిటి? బృహదారణ్యక ఉపనిషత్తు, కఠోపనిషత్తు, ఇంకోటి తైత్రీయ ఉపనిషత్తు. అయిపోయింది. ఈశావ్యాసోపనిషత్తు కూడా అందులోనే, అది కూడా గుర్తుంచుకోవచ్చు మనం. ఈశావ్యాసోపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు కూడా అయిపోయింది. 11 వచ్చేసాయి మనకు ఆల్రెడీ, ఏమి కష్టపడకుండా. సో ఇలా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో యజుర్వేదంలోది అనుకున్నాం. యజుర్వేదంలోది అంటే యజుర్వేదానికి సంబంధించిన ప్రతి దాంట్లో ఈ శాంతి మంత్రాన్ని మనం చదువుకోవచ్చు. అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో చదువుకోవచ్చు, తైత్రీయ ఉపనిషత్తులో చదువుకోవచ్చు. తైత్రీయ అంటే ఏంటి? లేయర్స్. ఒక 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 దాన్ని ఏమంటారు? ఉల్లిపాయ అంటాం కదా, ఉల్లిపాయను తీస్తే పొర 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 తీస్తూ ఉంటారు, లోపల ఏమి ఉండదు. అల్టిమేట్గా మొత్తం పొరలు తీసేసిన తర్వాత లోపల ఏముండదు. ప్రపంచం కూడా అంతా అంతే. ఏమీ లేని దాంట్లోంచి ఈ ప్రపంచం అంతా పుట్టింది అని చెప్పి చెప్పడాన్ని ఉల్లిపాయతో పోలుస్తారనమాట. దాన్ని తైత్రీయ ఉపనిషత్తు అంటారు. చాలా బ్యూటిఫుల్ అది. అది లోపల శిక్షావల్లి, భృగువల్లి మనం తెలుసుకుందాం. సో ఈ విధంగా మనం జ్ఞానాన్ని చాలా అద్భుతమైనటువంటి పద్ధతులలో తెలుసుకుంటున్నాం. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే అది అయిపోయింది. కథ చెప్పమంటే చెప్తాను, ఓపిక ఉంది అంటే, లేకపోతే వచ్చేవారని చెప్పుకుందాం. చెప్పండి సార్. చెప్పనా? సరే అయితే కథ ఈరోజు మళ్ళీ మనము చాందోగ్య ఉపనిషత్తు నుంచి ఒక అద్భుతమైనటువంటి కథని తెలుసుకుందాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఉద్దాలకుడు, ఆయన కొడుకు శ్వేతకేతు. ఓకే, వాళ్ళదే. ఉద్దాలకుడికి ఇంకో పేరు ఏమని చెప్పుకున్నాం మనం? అరుణి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ అరుణి అనేట ఆయన ఉద్దాలకుడు చాలా గొప్ప పండితుడు. ఈయన చాలా గొప్ప పండితుడు, ఆయనకు అన్నీ కూడా చాలా బాగా తెలుసు. అయితే ఈ అరుణి కొడుకు ఎవరైతే శ్వేతకేతు ఉంటాడో వాడికి ఆ చిన్నప్పటి నుంచి అల్లరి ఎక్కువ, బాగా అల్లరి ఎక్కువ. బుద్ధిమంతుడే కానీ అల్లరి ఎక్కువ. అల్లరి ఎక్కువ, ఏది శ్రద్ధ చూపించడు. ఎప్పుడు నేర్చుకోమన్నా ఇవాళ వెదర్ బాగాలేదు, ఇవాళ వర్షం పడుతుంది, ఇవాళ ఎండ బాగా ఎక్కువ ఉంది, ఇలాంటి ఉదాహరణలు అన్నీ చెప్తూ శ్వేతకేతు ఎప్పుడు కూడా అన్నీ తప్పించుకుంటూ ఉండేవాడు. అప్పుడు తండ్రి ఏమన్నానంటే, ఇలా తప్పించుకుంటూ ఉంటే ఎట్లా నాన్న? ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది బయట, ఒకసారి కూర్చో, పైన వెన్నెల ఉంది, శాంతి మంత్రంలో ఇందాకనే శ్రీనివాస్ గారు చెప్పారు, వాతావరణం కూడా చల్లగా ఉంది, పక్కనే ఒక నది ప్రవహిస్తోంది, చాలా అద్భుతంగా ప్రవహిస్తోంది, భూమి చల్లదనాన్ని మనకు అందిస్తుంది, చక్కటి వాసనను అందిస్తోంది. నాకు ప్రశాంతత లేదు నాన్న, అన్నీ బాగున్నాయి కానీ నాకు ప్రశాంతత లేదు. నీ అల్లరి ఏదైతే ఉందో బాగా ఎక్కువైపోయింది. నువ్వు బ్రహ్మచర్యం తీసుకొని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, తప్పదు. నువ్వు ఆయన దగ్గర అన్ని నేర్చుకోవాల్సిందే. లేకపోతే ఏమవుతుందంటే, వేదాధ్యయనం అనేటటువంటిది బ్రాహ్మణులకు పట్టుకోమ్మా. ఈ వేదాధ్యయనం కనుక నువ్వు సరిగా చేయకపోతే నువ్వు బ్రాహ్మణుడు కాదు, అప్పుడు వేరే వృత్తిలోకి వెళ్ళాలి. పోనీ దట్ ఈజ్ ఆల్సో ఫైన్ ఫర్ మీ. నువ్వు ఏదన్నా వేరేది డిసైడ్ చేసుకో. కానీ నేను ఒక శాస్త్ర పండితుడుగా, ఒక బ్రాహ్మణుడుగా నా కొడుకు బ్రాహ్మణుడు అవ్వాలి అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానం అలాంటిది. అనగానే ఇక సరే, చాలా చెప్తే ఆ రోజు ప్రశాంతంగా ఉంది కాబట్టి వెదర్ కొడుకు కూడా నచ్చుతుంది. నచ్చి సరే అని చెప్పేసి ఇక తండ్రి మాటకు ఒప్పుకున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఉపనయనం చేసుకుంటాడు. అంటే సంస్కారం అయింది, ద్విజుడయ్యాడు. అవగానే గురుకులంకి వెళ్తాడు. వెళ్ళి 10-12 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు మంచిగా నేర్చుకుంటాడు, బాగా నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత అక్కడ టాపర్ ఆఫ్ ద క్లాస్, డీన్స్ లిస్ట్ లోపల కూడా ఉంటాడు.
ఫుల్ అన్నమాట. ఇక ఆనర్స్ మంచిది, అవార్డు అది కూడా ఇస్తారు. వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్, ఆనర్స్ అన్ని రాసిస్తారు. సంతోషంగా ఇంటికి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత కొద్దిగా గర్వం. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నదేమో కేవలం అహంకారం, ఇప్పుడు ఏంటంటే గర్వం. సారీ, ఇంతకుముందు ఉన్నది ఏంటంటే అల్లరితనం. ఇప్పుడేమో ఏమైంది, దూకుడు, అల్లరి. ఇంకా ఇది ఇక తండ్రి ఆలోచిస్తాడు, వీడు ఎట్లా బాగుపడతాడు, నువ్వు గొప్ప పండితుడు అయ్యాడంటే కరెక్టే, కాకపోతే పండితుడు అంటే ఎవరు? జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు పండితుడు. వేదం యొక్క సారాన్ని తెలుసుకున్నప్పుడే నువ్వు నిజమైనటువంటి బ్రాహ్మణుడు అవుతావు. నువ్వు వేదం నేర్చుకుంటే విప్రుడి దగ్గర ఆగిపోతావు. నువ్వు యాక్చువల్గా ఎదగాల్సింది బ్రాహ్మణుడు స్టేజ్కి. అసలు నీకు పరబ్రహ్మ గురించి ఏం తెలుసో చెప్పు అంటాడు. అనగానే ఇతనికి అర్థమవుతలేదు. పరబ్రహ్మ అంటే అని తనలాడుతూ ఉంటాడు. ఆత్మ బోధ, ఆత్మ జ్ఞానం గురించి చెప్పలేకపోతాడు. ఇవి నాకు అర్థం కావడం లేదు నాన్న, కానీ నేను అన్నీ నేర్చుకున్నానని అనుకున్నాను మా గురువు గారి దగ్గర, బట్ ఎందుకో నాకు తెలియదు, బహుశా నాకు తెలియదేమో నాన్న అని అప్పుడు కొద్దిగా ఫీల్ అవుతాడు. తండ్రి అడిగినటువంటి ప్రశ్నలకు తను జవాబు చెప్పలేనని. అప్పుడు చెప్తాడు అనమాట, అక్కడి నుంచి ఆ మట్టి పాత్రలన్నీ తీసుకురా అంటాడు. అప్పుడు కొడుకు తీసుకొస్తాడు. అందులో కొన్ని విష్ణుమూర్తి బొమ్మలు ఉంటాయి, కొన్ని శివుడు బొమ్మలు ఉంటాయి. జస్ట్ ఊరికే చెప్తున్నాను నేను, విష్ణుమూర్తి శివుడు. కొన్ని కుండలు ఉంటాయి, కొన్ని వేరే మట్టి పాత్రలు ఉంటాయి, కొన్ని మూకుడు అంటాం కదా, మూకుడు ఉంటుంది, కొన్ని ఏమో స్టవ్ ఉంటుంది. ఇలాంటివన్నీ రకరకాల తవ్వ అంటాం కదా, ఆ తవ్వ ఇవన్నీ కూడా తీసుకొస్తాడు అనమాట. మళ్ళీ కుండలు తీసుకొస్తాడు, పాత్రలు తీసుకొస్తాడు అన్నీ. మళ్ళా రాణులు, సింహాసనాలు, గుర్రాలు ఇవన్నీ కూడా మట్టితో తయారవుతాయి అనమాట. తయారైతే ఇవన్నీ తీసుకొని రకరకాల ఆకారాలు ఉన్నాయి కదా, వీటిని నీళ్ళల్లో వేసేసే అంటాడు. వేసేయగానే అప్పుడు కొడుకు అన్ని నీళ్ళల్లో వేస్తాడు. వేయగానే అవన్నీ మాయమైపోయి వాటి మూలమైనటువంటి మట్టిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆయన అంటాడు అనమాట, నువ్వు ఏం గుర్తించావు దీన్ని? మొత్తం మీద మనకు ఒక మూలతత్వమే ఉంది, ఒక మూల పదార్థం ఉంది. ఆ మూల పదార్థంలోంచే మనమంతా తయారయ్యాము. ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా ఒకదాంతో తయారైనదే. ఆ దేవుడి యొక్క శక్తితోటి దేవుడు పుట్టించినటువంటి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్లోంచే మనం అందరము తయారయ్యాము. కాబట్టి ప్రతిదీ కూడా అందులోంచి మనం పుట్టించినదే, కాబట్టి ఆ మూల పదార్థమే అని చెప్పేసి ఆభరణాలు తీసుకురమ్మంటాడు. ముక్కు పుడక, కంకణాలు, తర్వాత వడ్డానాలు, గొలుసులు ఇవన్నీ తీసుకొచ్చేసి అప్పుడు చూపించి ఇందులో ఉన్నదాని మూల పదార్థం ఏంటి? కేవలం బంగారమే. ఇవన్నీ కూడా వేరు రూపాలు. కాబట్టి ఏంటంటే మనకు ఇది వేరు, ఈ కంకణాలు వేరు, తర్వాత దిద్దులు వేరు, చెవికి పెట్టుకునే వంకీకర్రలు వేరు, ఇవన్నీ అనుకోవడానికి లేదు. వీటిలో ఉన్నటువంటిది ఒక్క మూలమే. ఆ మూలంని నువ్వు గుర్తించాలి. ఆ మూలం ఏదైతే ఉన్నదో అది సత్యము. నీకు కనిపిస్తున్న ఈ వస్తువులన్నీ కూడా అసత్యం. కనిపించని ఒక సత్యంలోంచి ఇదంతా ఏర్పడింది. అప్పుడు కొడుకు అర్థం కాదు, నాన్న ఎలా ఏర్పడింది అంటే అప్పుడు చెప్తాడు, దేవుడికి రూపం లేదు, చైతన్యం తప్ప ఈ ప్రపంచంలో మరేదీ లేదు. చైతన్యవంతుడైనటువంటి దేవుడు తనను తాను సృష్టిగా పుట్టించుకోవాలనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? అప్పుడు తనలోంచి పంచభూతాలని, పంచజ్ఞానేంద్రియాలను, పంచకర్మేంద్రియాలను, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇదంతా ప్రాకృతిక సృష్టిని తయారు చేసి ప్రపంచమంతా తయారవడానికి కారణమయ్యాడు. ఇందులోంచి మనకు అనుకున్నట్టుగా భూమి, ఆకాశము, నీరు, అగ్ని ఇలా ఒకదాంట్లో ఒకటి కలుసుకుంటూ తయారైనవి. కానీ మూలం ఒకటే, అది సత్యము, అది భగవంతుడు. కాబట్టి నామరూపాలతో ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా నశిస్తుంది, కానీ సత్యం అనేది తెలుసుకుంటావో అది మాత్రం ఎప్పటికీ నశించదు. కాబట్టి అది ఆత్మజ్ఞానము. సూక్ష్మాతి సూక్ష్మము, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది నాయన అంటాడు. అంత సూక్ష్మంగా ఉంటుందా నాన్న? మరి అంత సూక్ష్మంగా ఉన్నప్పుడు ఎదురుగా చెట్టు కనిపిస్తుంది కదా, ఇంత పెద్ద చెట్టు ఏడు నుంచి వచ్చింది? ఇంత పెద్ద చెట్టు కనిపిస్తుంది. నిజంగా గనక భగవంతుడు అంత సూక్ష్మమైతే ఇంత పెద్ద వృక్షం రావడానికి కారణం ఏమిటి అంటే అప్పుడు ఆయన అంటాడు, సరే ఆ చెట్టుని వెళ్ళి కొట్టుకు దులుపు అంటాడు. దులుపగానే అందులోంచి విత్తనాలు పడతాయి. సరే ఆ విత్తనాన్ని కూడా దాన్ని తీసుకురా అంటాడు. దాన్ని పగలగొట్టిస్తాడు. అలా పగలగొడుతూ వెళ్తాడు కొడుకు. వెళ్తే అందులోపల నుంచి ఏం కనిపిస్తుంది అంటాడు. చూస్తూ ఉంటాడు. ఏముంది అంటాడు. అంటే చిన్న చిన్న గింజలు. ఆ గింజల లోపల ఏముంది అంటే మళ్ళీ పగలగొడతాడు. అలా పగలగొడితే ఏమీ లేదు. మరి ఏమీ లేనిది అని చెప్పి తెలిసింది ఏదైతే ఉందో దాంట్లోంచి ఇంత పెద్ద చెట్టు ఎలా తయారైంది అంటే ఏదైతే కనిపించని తత్వం ఉందో, ఏదైతే కంటికి కూడా కనిపించినటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం నుంచే మనం అందరము కూడా సృష్టింపబడ్డాము. కళ్ళకు కనిపించేది ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క సృష్టి, కానీ కళ్ళకు కనిపించనిది ఏదైతే ఉందో అదొకటే సత్యము. అది శాశ్వతమైనటువంటి మూల పదార్థం. కానీ నీకు ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా అశాశ్వతమైనటువంటి వస్తువులు. ఇవన్నీ కూడా కలిసిపోతాయి. ఇవన్నీ కూడా సృష్టింపబడినవి, కానీ సృష్టికర్త వేరున్నాడు. ఆ సృష్టికర్త యొక్క స్వరూపం నువ్వు. కాబట్టి నువ్వు సత్యానివి, ఈ కనిపించే అసత్యాలన్నీ కాదు అంటాడు.
అంటే నాకు ఇంకొద్దిగా నాన్న చాలా వరకు అర్థమైంది, ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటాడు. సరే ఒక ఉప్పుని తీసుకురమ్మంటాడు. ఉప్పుని తీసుకురాగానే ఒక పాత్ర, నీళ్ళ పాత్ర ఇచ్చేసి అందులోపల ఉప్పు వేసేసి అంటాడు. ఉప్పు వేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు ఈ ఉప్పుని ఒక 1 డే ఉంచుతారు, ఓవర్ నైట్ పెడతారు. పెట్టేసిన తర్వాత మార్నింగ్ వచ్చిన తర్వాత నాన్న నిన్న నీకు ఉప్పు ఇచ్చాను కదా తండ్రి, అది కొద్దిగా తీసుకురా అంటాడు. అనగానే వీడు షాక్ అయిపోతాడు. నాన్న ఉప్పు ఎట్లుంటుంది, అది నీళ్ళలో కలిపి, అదే తీసుకురా అంటాడు. తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఉప్పుని నువ్వు కొద్దిగా తాగి చూడు, నీళ్ళని తాగు అంటాడు. అవునా, నీళ్ళని ఉప్పుగా ఉన్నాయి అంటాడు. అయితే సరే మధ్యలోంచి తాగు అంటాడు. వాడు మధ్యలోంచి నీళ్లు తీసుకొని తాగుతాడు. తాగి ఇక్కడ కూడా ఉప్పుగానే ఉన్నాయి అంటాడు. కింది భాగంలో చూడు అంటాడు. కింద భాగం లోపల కూడా అలాగే ఉంది నాన్న అంటాడు. అంటే మరి ఆ ఉప్పు ముద్ద లేదు, ఉప్పు ముద్ద కనిపించడం లేదు, కానీ నీరంతటా వ్యాపించి ఉందా లేదా? ఆ నీళ్ళల్లో వేసిన ఉప్పు నుయ్యి చేతులతోటే నువ్వే వేసావు, నీ స్వహస్తాలతో వేసావు, అది నీకు కనిపించడం లేదు. కానీ నీళ్ళల్లో ఉప్పు లేదని నువ్వు అనగలవా అంటే ఉంది అంటాడు. ఎలా గుర్తించావు అంటాడు. ఉప్పగా ఉంది కాబట్టి గుర్తించాను అని. వెరీ గుడ్. అంటే అన్ని చోట్ల కూడా ఉంది అది, పైన మధ్యలో లోపల అన్ని చోట్ల కూడా ఒకే రకంగా ఉందా, లేకపోతే ఒక్క చుక్కైనా కూడా ఉప్పు లేనిది ఉందా? ఈ నీళ్ళలో ఒక చిన్న డ్రాప్ అయినా కూడా ఉప్పగా కనిపించింది ఏదైనా ఉందా అంటాడు. అంటే లేదు అంటాడు. అంటే ఉప్పు ముద్ద నీకు కనిపించకపోయినా సూక్ష్మంగా, సూక్ష్మ రూపం లోపల ఈ నీటి మొత్తంలో వ్యాపించి ఉంది కదా ఉప్పదనము. అదేవిధంగా సత్యస్వరూపం కంటికి కనిపించదు. దేవుడు అనేవాడు ఎప్పటికీ కంటికి కనిపించడు, కానీ దాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోతావు. సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ ప్రపంచంలో, ఈ జగత్తు మొత్తం లోపల ఆ భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఇది తత్వమసి, చాందోగ్యోపనిషత్తు, ఇది తత్వమసి. ఆ సత్స్వరూపం మరేదో కాదు, ఆత్మస్వరూపుడవై నువ్వే ఉన్నావు. తత్ త్వం అసి, అదే నువ్వై ఉన్నావు. అదే అంటే పరబ్రహ్మ. అతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ సత్యస్వరూపం ఏదైతే ఉందో, ఆ సత్యస్వరూపమే అన్ని చోట్ల ఆత్మరూపంలో వ్యాపించి ఉన్నది. ఈ జగత్తు మొత్తానికి కూడా కారణమైపోతుంది. కాబట్టి నువ్వు సత్యస్వరూపుడు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క సృష్టివి, ఆ పరమాత్మలో భాగానివి. పరమాత్మ తనలోంచే ఉపాదాన కారణమై, నిమిత్త కారణమై ఈ ప్రపంచాన్ని మొత్తము సృష్టించాడు. మెటీరియల్ కారణము తనే, ఇంటెలిజెంట్ కారణము తనే, స్కిల్ తనే, మెటీరియల్ తనే, వంట పదార్థాలు తనే, వంట చేసే వ్యక్తి తనే, తయారైన వంటవి నువ్వు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదు నీ పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మీరంతా కూడా విప్రులు, బ్రాహ్మణుల స్థాయికి వెళ్ళబోతున్నారు. అందరూ కూడా వేదం తెలుసుకుంటే చాలు, వేద సారాన్ని తెలుసుకుంటే చాలు, అది బ్రాహ్మణులు అయిపోతారు. బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మణులు అంటే కులంతో పుట్టగానే పుడతారు కదా, వాళ్ళు ఎవ్వరు బ్రాహ్మిన్స్ కాదు. పుట్టడంతో అందరూ శూద్రులే. పుట్టిన తర్వాత ఎంతో కొంత సంస్కారం వచ్చిన వాడు ద్విజుడవుతాడు. సంస్కారం వచ్చిన తర్వాత వేదాలు నేర్చుకోవాలి అనే తపన ఉంటే వాళ్ళు విప్రులు అవుతారు. వేద సారాన్ని కనుక గుర్తించగలిగితే వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాము. 10:15 అయింది. నాకు పర్వాలేదు, మీకందరికి బోల్డ్ పనులు ఉంటాయి, మీరు బిజీగా ఉంటారు కదా. మీకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను ఖాళీగా ఉంటా కదా, నన్ను ఏమన్నా అడగండి. జై శ్రీకృష్ణ. ఊరికే అప్పుడప్పుడు అలా చురకలు పెడుతూ ఉంటేనే మారుతారేమో జనాలని కోరిక, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. జై శ్రీకృష్ణ. ఏమైనా ఇది వినాలనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా కూడా అటెండ్ అవుతున్నాం సార్. అదే పనిగా లేట్ చెయ్యాలని కాదు సార్. లేట్ రాకుండా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రపంచంలో లేట్ రావడం అనేటటువంటిది గొప్ప కాదు, క్రమశిక్షణ కూడా కాదు. కాబట్టి వీలైనంత వరకు తొందరగా రావడానికి 5 నిమిషాల ముందు మీ పనులన్నీ అవగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ 5 నిమిషాలు మీరు ఫ్లైట్కి లేట్గా వెళ్తే ఫ్లైట్ ఉంటుందా మీకోసం? ఆఫ్టర్ ఆల్ లౌకిక విషయాల్లో మనల్ని పైకి తీసుకెళ్లే ఫ్లైట్కే మనం కరెక్ట్ టైంకి వెళ్తే, రైలు ఒకరోజు నాకు 1 మినిట్ తోటి లేట్ అయింది. లేట్ కాగానే అప్పటికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకునేసరికి పడిపోయా. సో పడిపోయాను, రైలు వెళ్ళిపోయింది, మిస్ అయిపోయింది. సో కాబట్టి 1 నిమిషమే కదా, 30 సెకండ్సే కదా. లేదు సార్, 8:45 వరకు నారాయణీయం ఉంటుంది కదా సార్. ఆ 15 మినిట్స్లో మా మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చేసి కూర్చుంటున్నాం సార్. దాంట్లో ఒక 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది అంతే సార్. అటు అవ్వకనియకండి, ఇటే అవనియండి. ఇటు అంటే 7. అదే చాలా ప్రయత్నం చేస్తున్నాం సార్.
జై శ్రీకృష్ణ. ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు సార్. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ తక్కువ అంతే సార్. అంతసేపు పడితే అంటే భోజనాలు మానేయాలి. నేనేమంటున్నానంటే భోజనం కోసం మనం ఇప్పుడు బతకడానికి తినడం కానీ తినడానికి బతకకూడదు కదా. మనం భోజనం మానేయాలి, లేకపోతే వేరే పనులు మానేయాలి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకునేది ఉంటుంది, ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కూర్చోవడమే. ఇప్పుడు ఒకరోజు నేను అటు చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. కాళేశ్వరంలో ఒక దేవాలయం ఓపెన్ చేయడానికి వెళ్తే ఓపిక లేదు, అయినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసాం. 8:45 కల్లా వచ్చేసి రాగానే ఇంకా అసలు స్నానం కూడా ఏం లేదు, జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని ముందు కూర్చుని పోయి 8:52 కల్లా 8:53 కల్లా కంప్యూటర్ ఆన్ చేశాను. నేను ఇవాళ క్లాస్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్న వాడిని క్యాన్సిల్ చేశాను. అన్నం తినలేదు. అలా ఎన్నిసార్లు నేను స్కిప్ అయ్యానో నాకు తెలుసు. మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్న ప్రతిసారి కూడా నేను క్లాస్ తీసుకున్నాను. ఊర్లు వెళ్ళినప్పుడు నేను 15 రోజులు 18 రోజుల పాటు నేను యాత్రలలో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంటర్నెట్ యాక్సెసిబుల్ లేని చోట్లలో, లేకపోతే జనాలు విపరీతంగా ఉన్న ఒక 4-5 రోజులు తప్ప ఒక్కరోజు కూడా క్లాస్ తీసుకోకుండా నేను ఉండలేదు. అన్నం తినలేదనో లేకపోతే ఇంకోటి ఏదో కారణం పెట్టో నేను ఎప్పుడూ కూడా క్లాస్ మానేయలేదు. ఎప్పుడు ఆర్ఎస్ఎస్ మీటింగ్లు అవే టైంలో ఉంటే అవి తప్పదు, అది దేశానికి సంబంధించింది కాబట్టి చేస్తాను. పర్సనల్ మీటింగ్స్ అయితే అసలు మానేశాను పూర్తిగా. పిల్లలు ఫోన్ చేస్తే మళ్ళీ చేద్దామని చెప్తాను, ఇంకా అసలు ఎవరు నాకు ఫోన్లు చేయరు. సో అది మన పైన ఆధారపడి ఉంది, సమయానికి రావాలి అనేటటువంటిది మనకు ఆధారపడి ఉంది. దానికోసం నాకు ఆ టైంలో నేను అన్నం తినలేకపోయాను, ఆ బాధ ఉంటే ఎట్లాగా? ఎన్నేళ్ళు తింటాం అన్నం? అవే అన్నం కదా, ఎన్ని రోజులు తింటాం? బోరు కొట్టట్లేదా? అవే కబుర్లు జనాలతో ఎన్ని రోజులు చెప్పుకుంటాం అని ఆలోచించినట్లయితే ఆధ్యాత్మిక ప్రగతి ఎప్పుడు పెరుగుతుందంటే బయట వస్తువులపైన మనకు విరక్తి వచ్చినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్గా చేసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇప్పుడు మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, మా అన్నయ్య అక్కడ కూర్చోబెట్టి నేను మాట్లాడుతున్నాను. అంతలోపలే నా ఫ్రెండ్స్ వస్తున్నారు, మా అన్నయ్యని చూడడానికి చాలామంది వస్తున్నారు. అంటే నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు మా అన్నయ్యని చూడడానికి వస్తారు కదా. వాళ్ళందరినీ కూర్చోబెట్టి నా క్లాస్ అయ్యే వరకు ఇది చేసి వాట్ ఎవర్. అంటే నేను ఏమంటానంటే అది మన పైన ఆధారపడి ఉంది. నేను ఎప్పుడైనా యాత్రకి వెళ్ళాను కాబట్టి మీకు క్యాన్సిల్ చేశాను ప్రవచనం అని ఉంటుందా? ఎప్పుడు జరగదు అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. 365 డేస్ లోపల కనీసం 330 ప్రవచనాలను నేను చెప్పి తీరుతాను. అన్నం తినలేదా? పోనీ ఏమైంది, తినకపోతే ఏమైంది, ఒకరోజు మానేస్తాను, హ్యాపీగా పడుకుంటాను. రాత్రిపూట అన్నం తినకపోతే ఏమైంది, తెల్లారితే మళ్ళీ తినేదే కదా. సో ఇది అందరికీ చెప్తున్నాను, ఒకరికి ఉద్దేశించి చెప్పడం కాదు. అందరూ ఆలోచించాలి. ఎందుకంటే అందరూ ఏదో ఒక సమయంలో లేట్గా వస్తున్నారు. లేట్గా రావడము అంటే ఇది వేదం నేర్చుకోకపోతేనేమో సార్ ఆడవాళ్ళు వేదం నేర్చుకోవద్దా, లేకపోతే బ్రాహ్మిన్సే వేదం నేర్చుకోవాలా, ఇవన్నీ అడుగుతారు. సరే నేర్పిద్దాము అంటేనేమో ఇది. అలాంటప్పుడు మనకు వేదం నేర్చుకునే అర్హత ఉందా అని కూడా ఆలోచించాలి. అంటే ఎందుకంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధగా ఉన్నవారికి మాత్రమే జ్ఞానం వస్తుంది అని చెప్పి భగవంతుడే చెప్తున్నారు కదా. ఎనీవే, జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈరోజు చెప్పుకున్న దాంట్లో రోజు క్లాస్ అయినప్పుడు మంత్రాన్ని పెట్టుకోండి సార్ మీ క్లాసు. ఈ రోజు మిస్ అయిన అనుకోండి, మరుసటి రోజు పెట్టుకోండి మీ క్లాసు. అది ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు అవి ఉంటే తీసుకుందాం, లేకపోతే రేపు మళ్ళీ భగవద్గీత 14వ అధ్యాయంలో ఇప్పుడు 13, 14, 15 మనకు ముఖ్యమని చెప్పి తెలుసుకున్నాము. 13వ అధ్యాయాన్ని చాలా డీటెయిల్గా 5 వారాల పాటు తెలుసుకున్నాము. 4వ అధ్యాయము రేపు ఇంకొక క్లాస్ అవుతుంది. ఎప్పట్లాగే 100 ఉదాహరణలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పూర్తి స్థాయి వైరాగ్య సాధన. నేను జంప్ చేయడం కాదు, మీరు నాతో పాటు జంప్ చేస్తేనే బాగుంటుంది. అది మీ పైననే ఆధారపడి ఉంది. రోజు మొత్తంలో మీరు కనుక వారానికి 5 నిమిషాల కంటే ఎక్కువసేపు మీరు అనవసరమైన ఫోన్ కాల్స్ చేస్తుంటే క్లాస్కి రావద్దు, ఏమనుకోవద్దు. నాకేం కోపం రాదు, నాకు కోపం అంటే కూడా ఏంటో తెలియదు. మీరు 5 నిమిషాల కంటే ఎక్కువ మేము ఫోన్లో మాట్లాడుతున్నాము అంటే ఈ భగవంతుడి తత్వం తెలుసుకోవడానికి అర్హత లేదు అని అర్థం చేసుకోండి. ఎందుకోసం అంటే ప్రాపంచిక విషయాలు తగ్గిస్తే తప్ప ఇటువైపు మార్గం రాదు. ఏదో కూర్చొని వైశ్వాం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని, లేకపోతే ఇట్లా చెంగుబలా కొట్టుకోవడం, గుండ్ల మీద కొట్టుకోవడము, వాటితోటి ఏమీ రాదు. దాని బదులు చెయ్యకుండా, దాని బదులు అన్నం తినండి, శుభ్రంగా అన్నాలు తినండి, వేసుకోండి, కుంభాలు తినండి, ఏం పర్వాలే. అసలు ఈ మార్గంలోకి రావాల్సిన అవసరం, ఆనెస్ట్లీ స్పీకింగ్, అవసరమే లేదు. ఇది ఎవరికి, అరే సత్యాన్వేషణ చేద్దాము, ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఒక కొత్త విషయం ఇవాళ పొద్దున నేను ఒక విషయం కోసం వెతుకుతుండే, అది నాకు జవాబు దొరకట్లే. చాలా కష్టపడి గూగుల్ కూడా చేస్తున్నాను, దొరకడం లేదు నాకు. 9 శ్లోకాలకు అద్భుతమైన అర్థాన్ని నేను పట్టుకోగలిగాను. 3 గంటల పైన పట్టింది నాకు ఇది చేయడానికి. ఒక శ్లోకంది నాకు అర్థం దొరకట్లేదు. చివరికి అటు చేసి ఇటు చేసి చివరికి ఏదో ఒక బుక్ దొరికితే
ఆ బుక్ లోపల 10వ శ్లోకం అర్థం దొరకగానే వెంటనే మా వైఫ్కి ఫోన్ చేసి చెప్పాను, మా పిల్లలకి చెప్పాను, అందరికీ మెసేజ్ పెట్టాను, ఐఎమ్ బ్లెస్డ్, నాకు ఇవాళ దీని అర్థం దొరికిందా ఇదని చెప్పేసి గుండె అంతా ఆనందంతో కొట్టుకుంది. అది అతి కష్టం మీద మీ అందరికీ చెప్పాను. మీ అందరూ శుభ్రంగా శంభాజీని వాడు ఔరంగజేబు కొడుతుంటే పాప్కారం తింటున్నారు కదా, అట్లా తిన్నారు. ఏం లాభం? నేను ఎంతో ఆలోచించి అది శంభాజీ నేను చూస్తున్నా కదా థియేటర్లో ఉన్నారు, శంభాజీని కొడుతుంటే వాళ్ళు పాప్కారం తింటున్నారు. ఇంకా ఇలాంటి పాపాత్ములను ఏమంటాం మనం? అంటే అవతల వాళ్ళ కష్టాన్ని కూడా, అవతల వాళ్ళ సమయానికి కూడా మనం విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్లాస్ ఉంది అంటే గంట ముందు నేను ఇటు వచ్చి తీరవలసిందే. నేను ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్తే శాఖలో అందరికీ చెప్పేసి వస్తాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, నాకు క్లాస్ ఉంది. అక్కడ కూడా కబుర్లు చెప్పుకోవచ్చు, చాలా ఉంటాయి కబుర్లు చెప్పడానికి. వచ్చేస్తాను నేను. మా ఫ్రెండ్స్ కాల్ చేస్తారు, రండి సార్ కింద వాకింగ్ చేద్దాం, ఒక 10 నిమిషాలు రండి. వాకింగ్ చేయడం అంటే అది వాకింగ్ కాదు, కబుర్లలోకి వెళ్తుంది. ఏ లేదు పనిగా ఉందని వచ్చేస్తాను. ఆఫీస్ నుంచి లేట్ వచ్చేది ఉంది, సరే అప్పుడు ఏం చేస్తాను, ఆఫీస్ నుంచే ఎర్లీగా వచ్చి ఆ పని మిగతా పని ఇంటికి వచ్చి చూసుకుంటాను. సో దట్ ఈస్ హౌ యూ ప్లాన్ యువర్ వర్క్, దట్స్ హౌ యూ మేనేజ్ యువర్ టైం. ఇంకా ఇవాళది ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఈ జనరల్ విషయాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఓకే, భగవంతుడి యొక్క జ్ఞానమైనటువంటి వేదాన్ని నేర్చుకుంటున్నాము. ఇది మాత్రమే భగవంతుడి స్వరూపాన్ని తెలియజేస్తుంది. వేదము తప్ప మిగతావన్నీ కూడా భగవంతుడికి ఇండైరెక్ట్ రిఫరెన్సెస్ మాత్రమే. డైరెక్ట్ రిఫరెన్స్ అయినటువంటి ఈ వేదము, ఇది అర్థం చేసుకోవాలని, దీంట్లో ఉన్నటువంటి తత్వాన్ని గుర్తిస్తూ దాన్ని ఆచరణలోకి తీసుకెళ్లాలని, అటువంటి పరిణతిని, అటువంటి సంకల్ప శక్తిని, ఇందాక ఏ విధంగానైతే ఇంద్రుడిని కోరుకున్నామో అటువంటి సంకల్ప శక్తిని మనలో రగిలించాలని, ఇది టైంపాస్ క్లాస్ కాదని, టైంపాస్ అనుకున్న వాళ్ళు క్లాస్కు రావద్దని మరీ ప్రార్థన చేస్తూ, రిక్వెస్ట్ చేస్తూ, అందరిలో ఆ పరిణతి రావాలి అని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ, అందరికీ శుభరాత్రి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.